నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనము. సహోదరులను ముందుకు చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతట్లో కూడా మమ్మల్ని కాచి కాపాడారు. మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలోంచి నీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ప్రభుదే నాన్న, ఈ శ్రేష్టమైన సమయాన్న నాన్న మరి వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయం నడిపింపు సంపూర్ణంగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. నాయన మీ యొక్క శక్తితో నన్ను నింపండి, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. ప్రభువా నాయన రిక్తహస్తాలతో వచ్చి బ్రతిమాలుకుంటున్నాను తండ్రి, నాకు సహాయం చేయండి. అలాగే నాయన చదవబడిన లేఖన భాగంలోని ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. నాయన నేడు మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాయన జీవపు మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి ఆదరించండి, బలపరిచి స్థిరపరచండి, హెచ్చరించి సరిచేయండి. మా అందరికీ కూడా నాయన మరి ఇదిగో వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతూ నీ సన్నిధానానికి నాయన ఇదిగో సహాయం కోరి అప్పగిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది పిల్లారా, లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి అంశాన్ని మనం చూడగానే మనము క్రిస్మస్ సందేశాన్ని వింటున్నామని అనుకుంటాం. ఎందుకంటే ఆ సందర్భం అంతా కూడా అక్కడ క్రిస్మస్కి సంబంధించినటువంటిదే. అయితే ఈ రోజున క్రిస్మస్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం ధ్యానించట్లేదు, కానీ దాని చుట్టూరు తిరుగుతున్నటువంటి ఒక అంశాన్ని మనము చూద్దామని చెప్పి ఈ రోజున లేఖనాన్ని తీసుకోవడం జరిగింది. లేకపోతే ఏదైనా సరే లేఖనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, కొంతమంది ఇక్కడ దేవునిని మహిమపరుస్తున్నారు, స్తోత్రము చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళందరూ కూడా తిరిగి వెళుతున్నారు. ఇది గొర్రెల కాపర్లు చేసినటువంటి పని. సంతోషం. ఈ పనిని పక్కన పెడదాం. ముందుగా ఒక్కసారి జనరల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఇల్లులో దులపటము, సామాన్లన్నీ శుభ్రపరచుకోవటము, దాని తర్వాత పిండి వంటలు చేసుకోవటము, కొత్త బట్టలు కొనుక్కోవటము, అన్ని పనులు ప్రారంభించేశారు? అందరూ దులిపేశారండి, బూజులు దులిపేశారండి అందరూ కూడాను. అంటే ఈ ప్రశ్న ఎందుకు వేశానంటే ప్రియులారా, సంవత్సరానికి ఒక మారు మనకి ఎక్కువ పండుగలు ఏమి కూడా ఉండవు. అయితే ఈ యొక్క క్రిస్మస్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాము, లేదా ఆయన మరణ పునరుద్ధాన దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా గడుపుతాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులందరూ కూడాను క్రిస్మస్ దినాన్ని, అంటే క్రిస్మస్ వస్తుంది అనేటప్పటికీ ఆ నెల రోజులు పడుతున్నటువంటి సిద్ధపాటు ఏదైతే ఉంటుందో అది చాలా ఆర్భాటంగా ఉంటుంది. అది ఎంత ఆర్భాటంగా ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది ఏంటంటే, ఓ క్రైస్తవులు వీళ్ళ యొక్క పనులు ప్రారంభించారు అని చెప్పి. క్రైస్తవులు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఒక పండగ వాతావరణంలోనికి వచ్చేసారు అనేటటువంటిది మనకి తెలిసిపోతూ ఉంటుంది. అమెరికా దేశంలోనైతే కనుక సుమారుగా నవంబర్, డిసెంబర్ 2 మాసాలు కూడాను సెలవు దినాలుగా ప్రకటించుకుంటారు. అదేవిధంగా ఈ ఫెస్టివల్ సీజన్ అని చెప్పి అటు ఇటు ఈ దేశం అంటే ఈ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం తిరుగుతూ ఉంటారనమాట. ప్రతి ఫ్లైట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయి ఉంటాయి, రిసార్ట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. అంత రష్గా ఉంటుంది అమెరికా దేశం అంతటా కూడా. మన భారతదేశంలో కూడా మనం తీసుకున్నట్లయితే కనుక మొత్తము ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక కదలిక మొదలవుతుంది అనమాట. ఏం మొదలవుతుందండి? ఒక కదలిక మొదలవుతుంది. ఆ కదలిక ఏ విధంగా ఉంటుందంటే, ఎన్నడూ కూడాను తెలవనటువంటి వారు, ఎన్నడూ కూడాను మనం చూడనటువంటి వారిని సైతం కూడా చూడగలిగే పరిస్థితి ఆ రోజున ధన్యత మనకి లభిస్తుంది. అవునంటారా కాదంటారా? అంటే ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, చూడండి పిల్లారా, యేసుక్రీస్తు జన్మించాడన్నటువంటి సత్యాన్ని బట్టి మనమందరము కూడా సంతోషించాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మీరందరూ కూడా ఏదైతే చేస్తున్నారో, ఇల్లులు శుభ్రపరుస్తున్నారా, లేకపోతే పిండి వంటలు వండుకుంటున్నారా, కొత్త బట్టలు కొనుక్కుంటున్నారా, బంధువులను కలుస్తున్నారా, అన్నీ చేయండి. అన్నీ చేయాల్సిందే కూడాను. మనకి ఉన్నటువంటి పండగలే తక్కువ, చాలా ఆర్భాటంగా ఉత్సాహంగా జరుపుకోవాలి మనం. అయితే చాలామంది పండుగ చేయవద్దని చెప్పేటటువంటి వారు ఉంటారు. ఆ మాట పక్కన పెట్టేయండి, అది మనం ఏమి ధ్యానించదు. అయితే అన్నీ చేయాల్సినటువంటి వారముగా ఉన్నాము.
అదేవిధంగా మరి ప్రభువుని మనము ఎంతగా స్తుతించాలి, ప్రభువుని ఎంతగా గణపరచాలి అంటే ప్రభువుకి మనకి ఉన్నటువంటి ఆ సహవాసం ఏదైతే ఉన్నదో అది ఒక్కసారి మాత్రమే కలిగి ఉండాలా లేక ప్రతిదినము కలిగి ఉండాలా అన్నదే ఈ రోజున ప్రశ్న. సంవత్సరానికి ఒక మారు అయితే ఇల్లు దులుపుకుంటూ ఉంటాము, బాగానే ఉంది. అంటే మన గృహాన్ని మనము ఒక మారు శుభ్రపరచుకుంటున్నాము, అంతా కూడా రెడీ చేసుకుంటాం ప్రభు కోసము. మరి అలాంటిది ఒక్కసారి ఆత్మీయమైనటువంటి దృష్టితోటి ప్రభువుని స్తుతించడం కూడా సంవత్సరానికి ఒక మారే నేను ఆ విధంగా స్తుతిస్తానంటే ఎలా ఉంటుంది? అర్థమైందండి ప్రశ్న ఈ రోజున? అన్నీ చేసుకుంటున్నాము, సంతోషమే. అలా సంవత్సరానికి ఒక్క మారే నా సిద్ధపాటు ఉంటుందంటే కనుక అది దేవునికి ఇష్టమవుతుందా లేకపోతే అయిష్టమైనటువంటిదిగా ఉంటుందా? 100% అయిష్టమైనటువంటిదిగా ఉంటుంది ప్రియులారా. మనము ఎప్పుడో అప్పుడో అనేటటువంటిది కాదండి ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేటటువంటిది. ఈరోజున ఒక గొప్ప లక్షణము ప్రభు దగ్గర నుంచి మనం చూద్దాం. ఆ ప్రభువు కలిగి ఉన్నటువంటి లక్షణం ఏంటో చూద్దాము. అదేవిధంగా మరి మనము దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా ఈరోజున మనము తెలుసుకుందాం. సో ప్రభు లక్షణంలోనికి వెళ్లే ముందు అసలు ఫస్ట్ ఈ రోజున లేఖనం చదువుకున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఏం చేశారని మనం చూస్తే మత్తయి సువార్తలో ముందుగా మొదలవుతుంది. మత్తయి సువార్తలో మనం చూస్తే కనుక మొదట అక్కడ తూర్పు దేశపు జ్ఞానుల గురించినటువంటి ప్రస్తావన వస్తుంది అనమాట. ఆ తూర్పు దేశపు జ్ఞానులందరూ కూడా ఏం చేస్తున్నారండి, అక్కడ మొదటిగా వచ్చి ఆ ప్రభువుని పూజించటము చేస్తారు. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని అక్కడ చెప్తారు. 10-11 వచనాలు చూస్తే కనుక మనకు అర్థమవుతుందన్న, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారు సామ్రాణి బోనములు కానుకగా ఆయనకు సమర్పించారు. రైట్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా చేసింది ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి వాళ్ళు వచ్చారు, వచ్చి పూజించారు, స్తుతించారు, అదేవిధంగా కానుకలు ఇచ్చారు. వీళ్ళు ఎవరండి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటిది? ఎవరు చేశారండి ఇది ఈ పని? ఉన్నారండి అందరూ కూడాను. ఎవరు చేశారా పని? జ్ఞానులు చేశారు. ఇప్పుడు జ్ఞానులు ఈ పని చేసిన తర్వాత వాళ్ళు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా పని అయిపోయింది, ఒకసారి ప్రభువు గురించి తెలుసుకున్నాను, స్తుతించేశాను, ఆరాధించేశాను, ప్రభువుని ఒకసారి చూసేశాను, ఆ తర్వాత కానుకలు కూడా ఇచ్చేశాను, ఇంకా నాకు సంబంధం లేదులే అని చెప్పి వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారంటారా? లేకపోతే వారు నిత్యము ప్రభుని స్తుతిస్తానే ఉండుంటారంటారా? ఎల్లప్పుడూ స్తుతించే ఉంటారు వాళ్ళు. అంటే ఆ రోజున పర్టికులర్గా అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుని కొంతమంది ఆ విధంగా నడుస్తున్నట్లయితే కనుక అది పొరపాటు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ కాలంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే పండగ సీజన్లో ఎంత అధికంగా ప్రభుని మనము ఇష్టపడుతూ ప్రభు సన్నిధానాన్ని రావడానికి చూస్తామో మిగతా సమయాలలో అటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉండదు. అటువంటి పరిస్థితి మన సహవాసంలో ఉండదని నేను అనుకుంటున్నాను. చాలా చోట్ల మనం ఇది చూస్తూ ఉంటాం. మునుపు నేను మరి ట్రెడిషనల్గా మరి వెళుతున్నటువంటిది అటువంటి పని చేసింది నేనే, ఎవరినో నిందించడంలే, అనుభవపూర్వకంగా నేనే చెప్తున్నాను అనమాట. సంవత్సరం అంతా కూడా వెళ్ళినా వెళ్ళకపోయినప్పటికీ కూడాను పండగ రోజు మాత్రము కుటుంబం అంతా కలిసి వెళ్ళేవాళ్ళం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ని. సంవత్సరం అంతా మేము రెగ్యులర్గా వెళ్ళినటువంటి వారం కాదు. పండగ వచ్చిందంటే మాత్రము మా కుటుంబం అంతా మందిరంలోనే ఉండేది. ఎంత మళ్ళీ మంచి కొత్త కొత్త బట్టలు వేసుకుని ఇంటి దగ్గర బగారన్నము, చికెన్ కర్రీ, రకరకాల స్వీట్లు అన్నీ వండుకొని మరి ఆ వాతావరణం ఏ విధంగా ఉండేదంటే మా ఇంట్లోనైతే సుమారుగా ఒక 4-5 రకాల పిండి వంటలు వండేవారు. అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అన్నీ కాదండి, అరిసెలు, పాకుండలు ఇలాంటివి అనమాట, పాతకాలపు వంటలు. సో ఇవన్నీ చేసుకుంటూ అన్నీ బాగానే జరుగుతూ ఉండేది. కానీ మా ఆత్మీయ స్థితి ఏంటంటే ఇది ఇప్పుడు ఒక్కరోజు ఆరాధన అనమాట, సింగిల్ డే ఆరాధన. ఆ రోజు మాత్రమే మందిరంలో కనపడి మళ్ళీ తర్వాత ఎక్కడైనా ఉన్నామా అంటే మళ్ళీ లేదు. ఆరాధన అవ్వటం ఆలస్యం అండి. మొత్తం ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తారు కదా చర్చ్ దగ్గర, కుటుంబ సభ్యుల వాళ్ళు, వాళ్ళతో పాటు మళ్ళీ బయటికి వెళ్ళిపోవటం, ఏ చాయ్ హోటల్లోనో కూర్చోవటం, సిగరెట్లు కాల్చుకోవటం, ఇదే పని అయిపోయింది. పండగ ముగించిపోయింది. సో అటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి ఆరాధన మనం ఒకవేళ చేస్తున్నట్లయితే కనుక అది దేవునికి ఏ మాత్రము కూడా ఇష్టమైనటువంటిది కాదు అని మనము గుర్తించాలి. రెండవది చూద్దాం ప్రియులారా. 1వ అధ్యాయము లూకా సువార్త. ఒకసారి వీళ్ళందరూ ఎలా స్తుతించారో అనేది ఒకసారి గమనిద్దాం. ఎంతమంది అసలు దేవుని స్తుతించారో చూడండి. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం.
ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. ఎవరండి ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి శిశువు? ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, అప్పుడే మొదలు పెట్టేశాడు స్తుతించడం. ఆ తర్వాత తన జీవిత కాలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా పని అయిపోయింది, యేసుక్రీస్తుని గురించిన వార్త నా చెవిలో పడ్డది, నేను స్తుతించానని చెప్పి ఆగిపోయాడా? పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడాను ఆ ప్రభునే హత్తుకొని ఉన్నాడు. ప్రియులారా, అది మనము చేయవలసినటువంటిది. సో ఇక్కడ చూస్తున్నాము, శిశువు గర్భములో ఉన్న శిశువు గంతులు వేసి ఆ ప్రభువుని కొనియాడాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాము ఎలిజబెత్ అక్కడ ప్రభువుని స్తుతించినట్లుగా ఆ ఎలిజబెత్ స్తుతించింది. ఆ తర్వాత 46 వచనాన్ని మీరు వెళితే కనుక అక్కడ మరియ కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలే అక్కడ స్తుతించింది. ఆ తర్వాత మీరు 69వ వచనానికి వచ్చినట్లయితే కనుక అక్కడ 67లో కూడా చూస్తే కనుక అక్కడ కూడా జకర్యా ఆత్మపూర్ణుడే అక్కడ ప్రభువుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. దేవుని నామాన్ని వీళ్ళందరూ కూడా గణపరుస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు గణపరిచారు. గర్భంలో ఉన్నటువంటి బాప్తిజం ఇచ్చు యోహాను స్తుతించాడు. అదేవిధంగా ఎలిజబెత్, మరియా, జకర్యా వీళ్ళందరూ కూడా స్తుతించారు. మరొక సందర్భంలో చూద్దాం. 2వ అధ్యాయానికి రండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా. ఎవరున్నారండి ఇప్పుడు ఇక్కడ? ఎవరు స్తుతిస్తున్నారు? మనుషులు మాత్రమే కాదండి, పరలోక సైన్య సమూహం అంతా కూడాను ఆ దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ స్తుతిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇందులో చూడగలుగుతా ఉన్నాము. ఆ తర్వాత 20వ వచనం చూడండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇక్కడ గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు, స్తోత్రము చేయించు వాళ్ళు తిరిగి వెళ్ళారు. అంటే వాళ్ళు వచ్చారు, ప్రభుని స్తుతించారు, వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ దేవునితో పాటు అంటుకట్టబడి ఖచ్చితంగా ఉండి ఉంటారన్నటువంటి మనము చూడవచ్చు అనమాట. ఎందుకంటే అటువంటి అనుభవంలో వాళ్ళు ఉండుంటారు. లేదా మరొక వ్యక్తిని చూద్దాం. ఇప్పుడు 25వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ సుమియోన్ అనేటటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. యెరూషలేమునందు సుమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచుట. నేను సుమియోను ఏం చేస్తా ఉన్నాడండి? ప్రభువుని తెలుసుకున్న వెంటనే అతని ముందు జీవితం అంతా కూడా మనం చూస్తే కనుక ఆయన మందిరంలో ఉన్నటువంటి వాడు, లేక ప్రవక్తగా ఉండి ఒక మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. తన మునుపు జీవితం అలాగే ఉంది. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత కూడా అదే విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 36వ వచనంలో కూడా మనం ఒకరిని చూస్తాము. ఆషేరు గోత్రికురాలును పసుయేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్తి ఉండేను. ఆమె ఏం చేస్తూ ఉందండి? రాత్రి బౌళ్ళు అక్కడ ప్రార్థనలు, ఉపవాసం చేస్తూ ఉంది. 38వ వచనం నుంచి మీరు చూడండి ఒకసారి, ఏమని ఉంటుంది అక్కడ? ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఆయన కొనియాడింది, అక్కడగా ఆయనను గురించి మాట్లాడుతూ ఉన్నది. తూర్పు దేశపు జ్ఞానులు ప్రభుని స్తుతించారు. బాప్తిజం ఇచ్చి యోహాను ప్రభుని స్తుతించాడు. ఎలిజబెత్, మరియా, జకర్యా ప్రభుని స్తుతించారు. పరలోక సైన్యము, దూతలు అందరూ కలిసి స్తుతించారు. గొర్రెల కాపరులు, సుమియోను, అన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రభుని స్తుతించారు. యేసుక్రీస్తు యొక్క జననం గురించి తెలుసుకున్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రభుని గురించి స్తుతిస్తున్నారు. అదేవిధంగా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారని మనం అనుకోవచ్చు. అయితే ఆయన మన జీవితంలో అనుదినము ఎలా ఉన్నారనేది కూడా ఒక్కసారి ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనండి? అదే సబ్జెక్ట్ ఈరోజు. ఆయన మన జీవితంలో అనుదినము ఎలా ఉంటున్నారు అంటే ఆలోచన ఏంటంటే, మనమందరం కూడా ఎంతమంది రక్షణ అనుభవంలో ఉన్నారు? దేవునికి స్తోత్రం. చాలామంది రక్షణ అనుభవంలో ఉన్నారు. మరి ఇంకా చేతులు ఎత్తినటువంటి వారు ఎంతమందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఇది రక్షణ పొంది ఆయనను నమ్మి బాప్తిస్మం పొందండి. అప్పుడే రక్షణ పరిపూర్ణమవుతుంది. అంతవరకు కూడా పరిపూర్ణం అవ్వదు. నేను మందిరానికి వస్తున్నాను, వింటున్నాను, భక్తి కలిగి ఉంటున్నాను అనుకుంటే కుదరదు. ప్రభు ఆజ్ఞాపించిన రీతిగా నమ్మాలి, బాప్తిస్మం పొందాలి, అదేవిధంగా ఆయన యొక్క బలలో పాలు పొందాలి. సరే, అయితే రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ప్రభువు అంటే మనము వెళుతున్నటువంటి ట్రెండ్లో ఆయన కూడా వెళ్ళాలనుకుందాం. రెండు రకాలుగా ఆలోచిద్దామే. ఒకవేళ మనం అందరం కూడా వెళుతున్నటువంటి ఆలోచన విధానంలో ఒకరోజు స్తుతిస్తాను, దాని తర్వాత విడిచిపెట్టేస్తానులే అనుకుని మనము ఉన్నట్లయితే కనుక, ప్రభువు కూడా రక్షించిన తర్వాత మనల్ని విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏంటంటారు? అప్పుడు
ఇంకో కోణంలో రెండో కోణం ఏంటంటే ఆయన తనను తాను ఒక మంచి కాపరిగా పోల్చుకుంటూ ఉంటాడు. కీర్తనలు 23 కానీ మన యోహాను సువార్తలోనే కానీ ఒక మంచి కాపరిగా ఆయన పోల్చుకుంటాడు. మనల్ని ఒక మందగా చూస్తున్నాడు. ఒక గొర్రెల కాపరి తన మందను ఒకరోజు మేపి మరొక 4-5 రోజులు కట్టేసి బంధించి ఉంచి మేపకుండా ఉంటే కనుక అది ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అంటే ఏం చేయాలి? మంద యొక్క కాపరి అనుదినము పోషించాలి, ప్రతిరోజు కూడా మేతకు తీసుకువెళ్ళాలి, ప్రతిరోజు కూడా నీళ్లు పెట్టాలి, ప్రతిరోజు కూడా వాటి యొక్క సంరక్షణను చూడాలి, వాటికి ఏదైనా రోగం వస్తుంటే మందులు వేయాలి. అంటే ఇదేంటంటే డైలీ బేసిస్ మీద జరగవలసినటువంటిది అనమాట. ఒకరోజు జరిగి ఒకరోజు విడిచిపెట్టేసేది కాదు. ఎందుకంటే మరి ప్రతిరోజు కూడా ఆ కేర్ అనేది కావాలి ఆ మందకి. అదేవిధంగా ఇప్పుడు మనల్ని ఆలోచన చేద్దాము. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా కుమార్తెలుగా మనము ఉన్నాము. రక్షించినటువంటి ఆ దేవుడు మన విషయంలో ప్రతిరోజు ఉంటున్నాడు. అర్థమవుతుందండి మీ అందరికీ కూడా? ప్రతిరోజు ప్రభు మీ జీవితంలో ఉన్నాడన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహిస్తున్నారా మీరు? మరి ప్రతిరోజు ఆ ప్రభు మన జీవితంలో ఉంటే మనము కూడా తిరిగి ఆయనకు ఎంతగా తిరిగి చెల్లించాలో ఆలోచన చేయండి ప్రియులారా. ప్రభువుని ఎంతగా స్తుతించాలి, ఎంతగా గణపరచాలి, అంటే ఎంతగా ప్రభుకి మనం విలువ ఇవ్వాలి, మనము ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం అనేది మనము వేసుకోవాల్సిన ప్రశ్న ప్రియులారా. ఎన్నిటికీ మనము ప్రాముఖ్యతలు ఇస్తాం. నా జీవితంలో నేను దీనికి అత్యధికమైన ప్రాముఖ్యతను ఇస్తాను అని అనుకుంటాను నేను. మరి అనుకున్నప్పుడు అది వాస్తవమైందా, సత్యమైందా కాదనేది ప్రశ్న మాత్రం వేసుకోను. అంటే లోక సంబంధమైన, శరీర సంబంధమైనవే నాకు ముఖ్యమని నేను ముందుగా అనుకుంటాను, ఆ తర్వాతే దేవునికి సంబంధమైనవి అనుకుంటాను. కానీ నేను చేసేది అది తప్పు అని మనము తెలుసుకోవాలి. అటువంటి ఆలోచన కూడా తప్పని గ్రహించాలి. అంటే ఏంటి? ప్రభువుకి ప్రధానమైనటువంటి స్థానం ఇందులో మనము కలిగి ఉండాలి. సో ప్రభు మన జీవితంలో ఏం చేస్తున్నాడో 7 విషయాలను ఈ రోజున ఆలోచిద్దాం. అంటే డే టు డే లైఫ్లో ప్రభు మన జీవితంలో ఎలా ఉన్నాడో ఆలోచనిద్దాం. రక్షించి విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రతిరోజు మన జీవితంలో ఉన్నటువంటి వాడే. మరి అటువంటి దేవుడిని తెలుసుకుని మనము మన రెస్పాన్స్ ఏంటనేది ప్రభుకి చెప్దాం. ఓకేనండి, అందరికి అర్థమైంది కదా? రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మానవుడికి కావాల్సింది ఏంటండి? మానవుడికి కావాల్సింది ఏంటి? బ్రతకడానికి కావాల్సింది ఏంటి? ఏం తినకుండా ఎన్ని రోజులు బ్రతికేస్తారు మీరు? ఏం తినకుండా ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఆహారం కావాలి, అంతేనండి. సో ఫిజికల్గా ఉన్నటువంటి నీడ్స్ అన్నీ కూడాను తీర్చబడాలి. ఆ ఫిజికల్గా ఉన్నటువంటి నీడ్స్ అప్పుడప్పుడు తీర్చబడితే కుదరదు, ప్రతిరోజు కూడా తీర్చబడాలి. సో అనుదినము దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే మన అవసరతలను తీరుస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ జ్ఞాపకం చేసుకోండి. ఏం తీరుస్తున్నాడండి? ప్రతిదినము మన అవసరతలు, ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 4:19 ప్రభు అంటూ ఉంటాడు కదా, పౌలు రాశాడు ప్రేరేపించబడి సంఘానికి. ఆ సంఘానితో ఏమంటున్నాడు? ఇదిగో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అంటాడు. సో నమ్మదగిన దేవుడు, అది అనుభవించాడు పౌలు. నా అవసరత అక్కర్లన్నీ కూడా ప్రభువే తీర్చాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాడే ఏం చేస్తాడు? ఈ మాటను రాయగలుగుతూ ఉన్నాడు. ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఈ యొక్క లేఖన భాగాలే. ప్రభు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆ శిష్యులతో మాట్లాడుతూ వచ్చి ఏం చెప్తున్నారంటే, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి మీరు చింతించవద్దు. ఎందుకంటే మీరు చింతించడం వలన చేసేది ఏమీ కూడా లేదు, దాని వలన మీకు ఒరిగేది ఏది కూడా లేదు అని చెప్తున్నాడు. సో మీ చింతన యావత్తును తొలగించేసుకోండి. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మీకు ఏదైతే అవసరమై ఉన్నదో అవన్నీ కూడాను తండ్రికి తెలుసు అన్నటువంటి మాట కింద రాస్తాడు. మీ అవసరతలు అక్కర్లన్నీ కూడా మన దేవునికి, అదే నా దేవునికి తెలుసు అన్నటువంటి ఆ గొప్ప మాటను మనకు అక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తాము. ప్రియులారా, ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన అవసరతలు అక్కర్లు తీరనప్పుడు, కొదవ ఉన్నప్పుడు ఈ ఆలోచన మనకి రాదు. అవును, నా తండ్రికి తెలుసు కదా అన్నటువంటి ఆ సత్యాన్ని మనం ఏం చేస్తామంటే మర్చిపోయి చింతలోనికి వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకా కావాలంటే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాము. మన అవసరతలు అక్కర్లు తీర్చబడట్లేదా, లేకపోతే మన స్థితిగతులన్నీ కూడా మన చేతిలో లేకుండా పోతున్నాయా? అటువంటి పరిస్థితులలో కూడా మనము దేవుని మీద ఆధారపడితే కనుక, ఆ ప్రభువు తెలుసు అన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహిస్తే కనుక అవన్నీ కూడా మనకి తీర్చబడతాయి. అది నిశ్చయము, అది ఖచ్చితమని మనం గుర్తించాలి. ఇక్కడ కూడా ప్రభు అదే చెప్తున్నాడు అనమాట.
ఇదిగో మీ అవసరతల అక్కర్లన్నీ కూడా నాకు తెలుసు. ఆఖరికి అందులో ఏమంటాడంటే పక్షులకు ఏం అవసరమై ఉన్నదో కూడా అది నాకు తెలుసు. పక్షులు ఏమైనా పని చేస్తున్నాయా, పక్షులు ఎక్కడైనా కూర్చుకుంటున్నాయా, ఎక్కడైనా దాచుకుంటున్నాయా, అయినప్పటికీ కూడాను ప్రతిరోజు అవి పోషింపబడట్లేదా అంటే ప్రభు వాటికి ఒక సిస్టమ్ పెట్టేశాడు, ఆ సిస్టంలో వెళుతున్నాయి. ప్రభు మనకు ఒక సిస్టమ్ పెట్టాడు, ఆ సిస్టంలో కూడా మనం వెళతా ఉన్నప్పుడు మనకి ఏది కావాలో అదంతా కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఒక గొప్ప ఉదాహరణ ఉంది బైబిల్లో పోషణ విషయంలో. మనం చూస్తే కనుక ఇశ్రాయేలీలను పోషించినటువంటి విధానాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 40 సంవత్సరాల పాటు అరణ్యంలో సంచరిస్తున్నటువంటి వారికి భోజనం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకే అరణ్యంలో తిరుగుతున్నారు. ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి వారికి ప్రభువు ప్రతి దినము కూడాను ఆహారం అనుగ్రహించాడు. సూపర్ న్యాచురల్ అనమాట. అది ఎలా? మన్నాను కురిపించాడు. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు పస్తులుగా ఉన్నటువంటి సందర్భం మనకి కనపడదు. వారికి దాహం వచ్చింది, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. మాంసాపేక్ష కలిగింది, పూరెళ్లను తెచ్చిపెట్టాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాంటి పరిస్థితిలో నుంచైనా సరే లేవనెత్తగలడు. అది అనుభవించినటువంటి వారు చాలా రూఢిగా కరాఖండిగా చెప్పగలుగుతారు ప్రియులారా. నిజంగా పరిస్థితులు ఎంతో అల్లకల్లోలంగా అయిపోయినప్పుడు కూడాను, ఏ మార్గము కానరానప్పుడు కూడాను, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడితే గనక దేవుడు ఆశ్చర్యరీతిగా పోషిస్తాడు ప్రియులారా. ఆశ్చర్యరీతిగా పోషిస్తాడు. అది ఎలాగైనా సరే ఎన్నో కాకులను లేపుతాడు దేవుడు, ఎంతో కాకులాన్ని తీసుకొస్తాడు. నా జీవితంలో కూడా జరిగినటువంటి సందర్భాన్ని ఒకటి వివరిస్తాను, గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎంత అపారంగా ఉంటుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత సేవ నిమిత్తమై చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఎలా పోషింపబడతామో, ఏ విధంగా ముందుకు నడిపింపబడతామో అన్నటువంటి ఆలోచన అంతా కూడా దేవుని మీద వేసి ముందుకు సాగినప్పుడు 2 సంవత్సరాల పాటు బయట ఉన్నాను నేను. ఆ 2 సంవత్సరాల పాటు కూడాను ఏ రోజు కూడా పస్తుగా పడుకున్నటువంటిది లేదు. ఏదో రకంగా ఏదో విధంగానైనా ఆయన పోషిస్తూనే వచ్చాడు 2 సంవత్సరాల పాటు. సో ఆలోచన చేయండి పిల్లరా, ఏ కొదవ చేయలేనటువంటి దేవుడు. ఎందుకంటే మనము తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విశ్వసించామా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇశ్రాయేలీలతో కూడా ఐగుప్తులో మాట్లాడాడు, నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. సో రక్షించాడు, ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత రక్షిస్తానన్నాను కదా, విడిపిస్తానన్నాను కదా, విడిపించేశాను, మీ మార్గాన్ని మీరు వెళ్ళిపోండి, అదిగో కనాను కనపడుతుంది కదా, వెళ్ళి స్వతంత్రించుకోండి అని చెప్పలేదు. అరణ్యంలో మొత్తం ఆయనే పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి ఆయన వాళ్ళని నడిపించాడు. సో దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, రక్షించిన తర్వాత విడిచిపెట్టేటటువంటి వాడు కాదు, ప్రతి దినము కూడా తోడుగా ఉండేటటువంటి వాడే అని మనము అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళని ఆశ్చర్యరీతిగా పోషించినటువంటి వాడు మన ప్రభువు ప్రియులారా. ఆదాము అవ్వని తయారు చేశాడు దేవుడు. ఆదాము అవ్వని తయారు చేసిన తర్వాత, మిమ్మల్ని నేను సృజించాను, అంతా బాగానే ఉంది, అదేవిధంగా ఏదైనా తోటని ఇదిగో ఇచ్చాను, మీరు ఇలా ఉండిపోండి ఇందులో అని చెప్పాడా? అందులో వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క మొక్కను, ప్రతి ఒక్క ఆహారమును, ప్రతి దానిని కూడా చేసి, ఇదిగో ఇది మీకోసమే నేను చేశాను, ఇవన్నీ కూడా మీరు అనుభవించండి అని చెప్పి వారిని అందులో విడిచిపెట్టాడు. సో అంత కేర్ తీసుకునేటటువంటి దేవుడిగా మనకు ఆయన కనపడతా ఉంటాడు ప్రియులారా. సో ఆయన ఎలాగైనా సరే పోషించగలిగినటువంటి వాడు. ఏలియాని వెళ్ళి ప్రవచించమంటాడు ప్రియులారా. ఏలియా వెళ్ళి అహాబు దగ్గర ప్రవచిస్తాడు. అహాబు ఆయనను వెంబడిస్తూ ఉంటాడు. సరే, వెంబడిస్తున్నప్పుడు సమయంలో అతడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి పారిపోతాడు. క్షామం ఉంది, ఎక్కడ కూడా ఆహారం లేదు, నీరు లేదు, ఇటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి ఉంది. ఏలియాకి ప్రభుకి మధ్య జరిగినటువంటి సంభాషణ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పినట్లుగా ఏలియా ప్రవచించేశాడు. అదేవిధంగా క్షామం వచ్చింది, కరువు వచ్చింది, వర్షాలు లేవు, ఏమీ లేవు. సో ఇటువంటి సందర్భంలో, అవును ప్రభా నువ్వు బాగానే చెప్పేసావు, అంతా చేసేమన్నావు కదా, మరి ఇప్పుడు తినడానికి తిండేంటి? నేను ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతో కొంత ఆహారాన్ని నిల్వ చేసుకున్నటువంటి వారు ఉన్నారు, వారి దగ్గర ఉంటే నేను ఆహారం అన్నా భుజించేవాడిని కదా. ఆహాబుకి ఇప్పుడు వ్యతిరేకనైపోయాను, నేను అరణ్యంలో పోతున్నటువంటి వాడిగా అయిపోయాను, నా పరిస్థితి ఇది అని చెప్పి ఒకవేళ ప్రార్థన చేసుంటాడు, ఇలా ప్రార్థించాడేమో ఒకవేళ. కానీ ప్రభు అన్నారు కదా, నువ్వు సారేపత్ అనేటటువంటి గ్రామానికి వెళ్ళి, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల ద్వారా నువ్వు ఏమవుతావు? పోషింపబడతావు. ఆశ్చర్యమైనటువంటి దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క పద్ధతి అన్నమాట. సో అక్కడ ఆ విధవరాలి ద్వారా అక్కడ పోషింపబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రాంతానికి వెళితే అక్కడ నీరు లేదు, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి విధవరాలు కూడా లేదు. అంటే ఉన్నటువంటి ఆ విధవరాల యొక్క ఆదరణ కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోయింది. ఆలోచన చేయండి, సాధారణమైనటువంటి మనిషికి ఆలోచిస్తే కనుక ఇది అసాధ్యమైనటువంటి పనిగా మనకు కనపడుతుంది.
ఒక చోటకు వెళ్ళు, అక్కడ నీకు పోషణ కలుగుతుంది. ఒక విధవరాలు ఉంది, ఆమె నేను పోషిస్తుంది, నీకు రొట్టె పెడతాది, నేను ప్రొవిజన్ ఇస్తాను అని చెప్తాడు ప్రభు. సరే అక్కడ ఉంది కదా అనుకుంటాడు. ఇప్పుడు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోమంటాడు. మరో ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడ చూస్తే ఎండిపోయినటువంటి వాగు ఉంటుంది, ఇంకేమీ ఉండదు చుట్టుపక్కల. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రొవిజన్ అంటే, కాకోలము ద్వారా నీకు మాంసమును నేను అందిస్తానంటాడు. సో ఆలోచన చేయండి పిల్లలు, అటువంటి ఒక పరిస్థితిని దేవుడు కలగచేస్తాడు. ఈ అహాబు, యెజెబెలు ప్రవక్తలందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. అప్పుడు ఒబాద్య అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా అండి, 50 మందిని 100 మందిని అలా పోగు చేసి గుంపులుగా గుహలలో దాచిపెడతాడు. దాచిపెట్టి ఒబాద్య వారిని అందరినీ కూడా పోషిస్తాడు. ఇదే రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం 18వ అధ్యాయము సీక్వెన్స్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మీకు లైన్గా ఏలియా పోషింపబడిన విధానము, అలాగే దాక్కున్నటువంటి ఆ ప్రవక్తలు పోషింపబడిన విధానము కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఒక విధవరాల్ని లేవనెత్తాడు, ఓ కాకోలంను పంపించాడు, ఒబాద్యాను లేవనెత్తాడు. సో ప్రొవిజన్ ఏ విధంగానైనా సరే దేవుడు ఏం చేస్తాడు, మనకి తీసుకుని వస్తాడు. మనము చేయవలసింది ఏంటంటే, ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన మనలను పోషిస్తాడు. దావీదు నమ్మాడండి ప్రభువుని. దావీదు కూడాను అబ్షలోము తరుముతున్నాడని చెప్పి ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి చెప్పులు కూడా లేకుండా ఒక కొండ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కొండ ప్రాంతంలో వెళుతున్నప్పుడు అతడికి ఆహారం లేదు. ఎలా పోషింపబడతాడు? ప్రభువు అక్కడ చూస్తే కనుక మెఫీబోషెతు సేవకుడైనటువంటి సీబాను నడిపిస్తాడు. అతడు అన్నీ తీసుకొని వస్తాడు. వారు అక్కడ పోషింపబడినటువంటి విధానాన్ని చూస్తాం మనం అక్కడ. సో పిల్లరా గమనించండి, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు రక్షించి విడిచిపెట్టేవాడు కాదు, అనుదినము మనలను పోషించే దేవుడు, మనకి పోషణనిచ్చేవాడు, మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఇచ్చేవాడు, వస్త్రములు ఇచ్చేవాడు, మన అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చేటటువంటి వాడు అని మనము మొదటిగా గ్రహించాలి. మరొక విషయాన్ని గమనించండి పిల్లలు, పశువులు ఉన్నాయి చూసారా, మొత్తం పశువులు, ప్రతి జీవి యొక్క అవసరతను కూడా తీర్చేది ఎవరంటే మన ప్రభువే. ప్రతి జీవి యొక్క అవసరత. మనం అనుకుంటాం ఎలా పోషింపబడతాయి అబ్బా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ అంటే, వాటికి దేవుడు ఆ యొక్క ఏర్పాటును చేశాడు. ఒక వచనం చూద్దాం రండి, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15-16 వచనాలను చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. పిల్లరా గమనించండి, ప్రతి జీవి యొక్క అవసరత కూడా తీర్చబడుతూ ఉంది. ప్లస్ అనుభవపూర్వకంగా ఒక మాట కీర్తనకారుడు రాశాడు. ఆ మాటలు రెండు కూడా ఒక్కసారి చదువుదాం. అందరూ కూడా కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి రండి. కీర్తనలు 34వ అధ్యాయము. సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యై ఉండదు. చూడండి పిల్లరా, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆయనను ఆశ్రయించకుండా మన సొంత ఆలోచనతో మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో అక్కడ మనము ఈ లోపానికి గురవుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. 37వ అధ్యాయానికి రండి, 25వ వచనం. ఒక పేజీ తిప్పండి. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. రైట్. దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఏమని చెప్తున్నాడు? నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను, ఇదిగో ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు నీతిమంతుడు విడవబడుట నేను చూడలేదు, వారి సంతానం భిక్షమెత్తుకుంటే నేను చూడలేను. మనము ఆశ్రయించామా ఆ ప్రొవిజన్ పొందుతాం. మనము నీతిమంతులముగా యథార్థంగా నడుస్తున్నామా నిశ్చయముగా ఆ యొక్క ప్రొవిజన్ని మనము పొందుకుంటాము ప్రియులారా. సో మన ప్రభువు ఒక మంచి కాపరి, మనలను నిత్యము పోషించేవాడుగా మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాడు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా మనము ఆయనకి ఏం చేయాలి పిల్లరా? ఆయన చేసేది మన అవసరతలు తీరుస్తాడు. మరి మనం ఏం చేద్దాము? లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ప్రభు మాట చెప్తాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు ఏం చేయమంటున్నాడండి? ప్రార్థించమంటున్నాడు. ఆయన మీద ఆనుకోమంటున్నాడు, ఆశ్రయించమంటున్నాడు. ఆయనను ఆశ్రయించాలి, యథార్థంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మన అవసరత అక్కర అన్నీ కూడా ప్రభువు తీరుస్తాడండి. రెండవ అంశము, అనుదినము మనకి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఏం చెప్తాడండి?
సరే, మీకు ప్రశ్న వేస్తాను ప్రియులారా. ముందు మీరు చెప్పండి, అసలు దేవుడు మన డైలీ లైఫ్లో మన అవసరతలు ఏమేమి తీరుస్తాడో ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకు పోషణ అవసరం కదా ప్రతిరోజు, ఆ పోషణ అనేది ప్రభు మనకి తీరుస్తూ ఉంటాడు. ఇంకా ఏదైనా అవసరం ఉందా మనకి? ఏమైనా తీరుస్తాడో ప్రభువు? ఇంకేం తీరుస్తాడు? ఏమిస్తాడు మనకి? ఏదైనా పర్లేదు చెప్పండి. ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు. ఇంకా ఏమున్నాయండి? ఏం చేస్తూ ఉంటాడు ప్రభు మన డైలీ లైఫ్లో, మన 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 జీవితంలో ఏం చేస్తూ ఉంటాడు ప్రభు? ఒక ప్రొవిజన్ ఇస్తున్నాడు అని తెలుసుకున్నాము. ఒక ఆలోచన మనకి చెప్తాడని మనం ఆలోచించాము. సరే, అది ధ్యానిద్దాం. మీరేమైనా చెప్పండి. ఇంకా ఒకటి చెప్పారు, ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు ప్రభు అని. మీ జీవితంలో ప్రభువు ఏ పాత్ర పోషించట్లేదా ప్రతిరోజు? ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇంకా కాపుదలని ఇస్తాడు, ఇంకా రైట్. ఇప్పుడు ఈ విధంగా అడిగితే అప్పుడు ఆన్సర్స్ వస్తున్నాయి. భద్రతని ఇస్తాడు, ఇంకేమైనా ఉన్నాయండి? సమాధానం ఇస్తాడు, ఇంకా ఏమిస్తాడంటారు? అందరూ ఇట్నే చెప్తున్నారు, ఇటు నుంచి ఏం రావట్లేదు. అంటే మీ జీవితంలో ప్రభువు ప్రతిదినం ఏ పాత్ర పోషించట్లేదంటారా? పోషిస్తున్నాడా? నడిపిస్తాడు. సో ప్రతిదినము మన జీవితంలో ప్రభువు ఉన్నాడండి. ఏ విధంగా ఉన్నాడు గ్రహించండి. మనం భోజనం చేస్తున్నామా? ఇది నా ప్రభు నాకు ఇచ్చిందే. మొదట మనం చూసిన దాన్ని బట్టి నా ప్రభువు కృప వలననే ఈరోజు నేను సంతృప్తిగా భోజనం చేయగలుగుతున్నాను అని చెప్పి మనము అనగలుగుతామన్నమాట. సో సమృద్ధిగా మనకు అవన్నీ ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. సో రెండవది ఏంటంటే, అనుదినము కూడా దేవుడు మనకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి తెలుసా అండి? అన్నీ ఫ్లికరింగ్ అనమాట. ఎలాగంటే ఒక్కొక్కసారి ఎటువంటి ఆలోచన కలుగుతుంది అంటే, మనం ముందుకి అనేకమైన మార్గాలు వచ్చి పడిపోతాయి. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, అర్థం కాదు. సో అటువంటి పరిస్థితుల్లో మనము ప్రభువుని ఆశ్రయిస్తే కనుక ఆయన మనకి ఆలోచన చెప్తూ ఉంటాడు. సో మీరే ఇప్పుడు ఆలోచన చేయండి. మీ అనుదిన జీవితంలో ఎన్ని సందర్భాలలో మీకు అనుమానం కలుగుతూ ఉంటుంది? ఇది చేద్దామా వద్దా, ఇది తీసుకుందామా వద్దా, ఇది చేయటం సరైనటువంటిదా కాదా? యవనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకునేటప్పుడు ఎటువంటి విధంగా ఏ సబ్జెక్ట్ తీసుకుని నేను ఎటు వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఒక కన్ఫ్యూజనే. దాని తర్వాత యవనస్తులు ఉద్యోగ విషయంలో వచ్చినటువంటి వాళ్ళకి ఎదురుపడుతున్నటువంటి వాటిలో ఏది సరైనటువంటిదో నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వివాహ విషయంలో ఎవరిని నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని నేను చేసుకోవాలి, అది కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతి సందర్భంలో యవనస్తుల జీవితంలోనే కాదు, పెద్దల విషయంలో కూడాను, పిల్లల జీవితాలలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మన దైనందిక జీవితంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి, స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరి ముందు ఈ ఆలోచనలు ఉంటానే ఉంటాయి. సో ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మనకి తెలియదు, మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు. ఏ నిర్ణయం తీసుకుంటే దాని యొక్క పర్యవసానం ఏం ఉండబోతుందో అన్నటువంటి సత్యం మనకి తెలియదు, గ్రహించలేము. గనక తెలిసినటువంటి వారిని ఒకవేళ ఆశ్రయిస్తే వాళ్ళు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. అందుకోసమే ప్రియులారా, ఈ జ్యోతిష్యం చెప్పేటటువంటి వారందరూ కూడాను చాలా పెరిగిపోతూ ఉన్నారు. అంతేనా కాదా అండి? ఎందుకు వెళ్ళి చెప్పించుకున్నారు అనుకున్నారు? ఏం జరగబోతుందో తెలియదు. అయ్యా, నేను వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, ఈ వ్యాపారము అభివృద్ధి చెందదా, నేను కోట్లు సంపాదించనా, మరి భవిష్యత్తులో జరగబోయేటటువంటి అంశం నాకు చెప్పు అని చెప్తారు, అడుగుతారు వెళ్ళి. చెప్పగలడా అండి? చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకు చెప్పలేరంటే వాళ్ళు ఎవ్వరికి కూడా భవిష్య జ్ఞానము లేదు కనుక. భవిష్యత్తులో ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడను నేను అంటాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను అంటాడు. అంటే పాస్ట్లో ఉన్నాడు, ప్రజెంట్లో ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవ్వరికి కూడా భవిష్యత్తు జ్ఞానం అనేది లేనే లేదు. సో అటువంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి వాడిని కలిగి ఉన్నటువంటి మనము ప్రభువు యొద్దకు వచ్చి, ప్రభువా మరి నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇదిగో నా జీవితంలో ఇది ఎదురుపడింది, మరి ఏం చేయమంటావు అని చెప్పి మనం అడిగితే ప్రభు ఏం చేస్తాడు? చేస్తాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం ప్రభువుని అడగకుండా మన సొంత ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తాం. అంటే మనకి ఏదన్నా సమస్య ఉన్నా, దేని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తామంటే, మనకు వచ్చే ఆలోచన విధంగా మనం ముందుకు వెళతాం. అయితే మనకు వచ్చే ఆలోచనలన్నీ దేవుని వద్ద నుంచే వస్తాయనుకుంటున్నారా? మనకు వచ్చే ఆలోచనలన్నీ దేవుని వద్ద నుంచే వస్తాయనుకుంటున్నారా? అపవాది ఆలోచన పెట్టడా? మనకి దుష్టుడు పెట్టడా అండి ఆలోచన? ఖచ్చితంగా పెడతాడు. అందుకే కదా కీర్తనకారుడు అంటాడు, 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటాడు. సో ఏంటి ఇప్పుడు దుష్టుడు కూడా మనకి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడ
ఆలోచన పెడుతున్నాడు. సామెతల గ్రంథంలో కూడా 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఏమంటాడు అక్కడ. భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. దుష్టుడే కాదు, మన చుట్టూ ఒకవేళ భక్తిహీనులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తారు. చదవండి తొందరగా 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. భక్తిహీనుల ఆలోచన ఏముంటుందండి? పనికి మాలిన. మరి అదేంటో కానీ మనకి దేవునిని ఆశ్రయించే దానికన్నా ముందు మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ముందుగా మనం తీసుకుంటూ ఉంటాం. అవునా కాదా? మనం ముందున్నటువంటి వాడు నీతిమంతుడా, భయభక్తులు గలవాడా, భక్తిహీనుడా అనేది ఆలోచించం మనం. వాడు దుష్టుని సంబంధా లేకపోతే దేవుని సంబంధాన్ని కూడా ఆలోచించము. ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే మన ఇరుగు పొరుగు మీద ఆధారపడుతూ ఉంటాం. అక్క ఇది చేయొచ్చా, వదిన ఇది చేయొచ్చా, అన్నయ్య ఇది సరైందేనా? ముందు మనము దేవుని దగ్గర ఆలోచన చేయాలి. అది చేయవలసిన పని. అది కాదు, ముందు ఇది చేస్తాం. సో భక్తిహీనుల ఆలోచన ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది ఏమైపోతుంది? పనికి మాలినటువంటిదిగా అయిపోతుంది. పనికి మాలిన అంటే దేవుని బూతు కాదండి, పనికి వచ్చేది కానిదిగా అయిపోతుంది అని అర్థం. అంతే. అదే బూతు మాట అనుకోకండి. పనికి మాలిన అంటే అది ఏ పనికి రానటువంటిదిగా అయిపోతుంది మనం తీసుకునే ఆలోచన. సో మనం తీసుకునేటువంటి ఆలోచనలో ఒకవేళ రక్షింపబడినటువంటి మనము గుర్తుపెట్టుకుంటే, నన్ను రక్షించిన దేవుడు నాకు ఆలోచనకర్త అయి ఉన్నాడు, నాకు సరైన సమయంలో ఆలోచన చెప్పేటటువంటి వాడని మనం గుర్తించగలిగితే కనుక ఎక్కడికి వెళ్ళమండి. ఏం చేయాలన్నా సరే ప్రభు దగ్గరకు వస్తాము, మోకరిస్తాం. ప్రభువా ఇది పరిస్థితి, ఏం చేయమంటావు? నా పిల్లలు చదువుకుంటున్నారు నాయన, ఏ మార్గంలో వారు నడిపించమంటావు? ఇదిగో ప్రభా వారు వివాహం చేద్దాం అనుకుంటున్నాం, ఎవరైతే సరైనటువంటి వారు ఉంటారో నువ్వు నిర్ణయించు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు నీకు, ఎవరు ఎక్కడ బాగుంటారో తెలుసు, ఎక్కడ సమాధానం ఉందో తెలుసు, ఎక్కడ సంతోషం ఉందో తెలుసు. అక్కడికి నడిపించిన ఆయన. అలా ప్రతిదినంలో వచ్చే ప్రతి ఆలోచన విషయంలో మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరకు వచ్చి మనము అడగాలండి. ఆలోచనను చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన అని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో దేవుని యొద్ద నుండి ఆలోచన వస్తుంది, దుష్టుని యొద్ద నుండి ఆలోచన వస్తుంది, భక్తిహీనుల దగ్గర నుంచి ఆలోచన వస్తుంది. మనము దేనిని ఆశ్రయిస్తున్నాం అనేది మనము చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన. కర్తవ్యం అంది ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. సొలొమోనుకి కూడా తన కుమారుడైనటువంటి యెరోబాముకి ఒక రోజున ఒక ఆలోచన చేయాల్సినటువంటి పని వచ్చిందండి. ఏం పని వచ్చిందంటే, సొలొమోను తర్వాత తన కుమారుడైనటువంటి యెరోబాము రాజుగా నియమించబడ్డాడు. చాలా పెద్ద రాజ్యం అది. ఇశ్రాయేలీలు మొత్తం దేశము 12 గోత్రాలు, వీళ్ళందరికీ కూడా ఒక రాజుగా దేవుడు అతన్ని హెచ్చించి నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను రాజు దగ్గరకు వచ్చి, రాజా నీ తండ్రి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు, నువ్వు కొంచెము మా పట్ల కనికరం చూపించి ప్రేమతో ఉన్నట్లయితే కనుక మేము ఎల్లప్పుడూ నీకే దాసులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఆ యెరోబాము ఏమంటాడంటే, నేను ఆలోచన చేసి మీకు చెప్తాను, 3 రోజుల తర్వాత రండి అంటాడు. 3 రోజులలో అక్కడ ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళని సంప్రదిస్తాడు. అనుభవపూర్వకంతో ఉన్నటువంటి వారిని అందరినీ సంప్రదించి వాళ్ళు వచ్చి చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. వాళ్ళందరూ అంటారు, అవును రాజా, నీ తండ్రి వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టాడు, బాగా వాళ్ళని పని ఒత్తిడి ఎక్కువ పెట్టి వాళ్ళని ఇబ్బంది కలగజేశాడు, నిజమే. నువ్వేం చెయ్యంటే కాస్తంత లూజ్గా విడిచిపెట్టేవాళ్ళని, అలాగైతే కనుక నీ రాజ్యము స్థిరంగా ఉంటుంది, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, నువ్వు నిరంతరము ఏలుబడి చేయొచ్చు ఉన్నంత కాలం అని చెప్పి మంచి సలహా ఇస్తారు పెద్దలందరూ కూడా. అయితే యెరోబాము ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆత్మీయుల దగ్గర ఒక సలహా తీసుకున్నాడు. తీసుకున్నంత మాత్రాన కూడా సరిపోదండి, ఇది ఆలోచన చేయండి. తీసుకున్నంత మాత్రాన కూడా సరిపోదు. సో తీసుకున్నటువంటి ఆలోచనలో పక్కన పెట్టాడు. పక్కన పెట్టి తనతో పాటు ఉన్నటువంటి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలిచాడు. పిలిచి ఈ సమస్య అంతటిని కూడా వివరించి చెప్పాడు. వివరించి చెప్పిన తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి దుష్టులు, భక్తిహీనులు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, నువ్వు ఆ విధంగా ఏమాత్రం ఉండకు, నీ తండ్రి చేసిన దానికన్నా ఇంకా అత్యధికంగా వాళ్ళను హింసపెట్టు, బాధపెట్టు, అప్పుడే నీ బలమేంటో నువ్వేంటో తెలుస్తుంది అని చెప్పి అక్కడ యెరోబాముకు ఒక తప్పుడు సలహాను ఇస్తారు. రెహబాము తర్వాత రెహబాము చెప్తాడు. సో ఈ రెహబాము యొక్క ఈ ఆలోచన, ఈ యవ్వనస్తుల ఆలోచన ఎప్పుడైతే తీసుకున్నాడో వెంటనే ఏం జరిగింది? అక్కడ తన రాజ్యమంతా కూడా కూలిపోయిందండి. తన రాజ్యమంతా కూలిపోయింది. ఇశ్రాయేలీలు 2 గుంపులుగా చీలిపోయారు. అక్కడ 10 గోత్రాలు ఒక పక్కన, మిగతా గోత్రాలు మరొక పక్కన అయిపోయారు. ఒక్క నిర్ణయమే, ఒక్క నిర్ణయం, తప్పుడు నిర్ణయం, దుష్టుల నిర్ణయం, భక్తిహీనుల నిర్ణయము
వెంబడించాడు. పెద్దలు చెప్పిన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆ ఆలోచన ఎప్పుడైతే అనుసరించి నడిచాడో అతడు మూల్యం చెల్లించవలసి వచ్చింది. సో మనము కూడా తీసుకునే నిర్ణయాలు డైలీ లైఫ్లో ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, దాని గురించి ఎన్నో రోజులు పశ్చాత్తాపడవలసి ఉంటుంది. సో తీసుకునే ఆలోచన దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి మనం ఆలోచన అడిగితే ఆయన నిశ్చయముగా ఆలోచన చెప్పి మనలను నడిపిస్తాడండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇంతకన్నా ఇంకేమైనా ఉందా అండి? ప్రతి దినము కూడా ప్రభు అంటున్నటువంటి మాట, నేను ఉపదేశము చేస్తాను నీకు, నువ్వు నడవాల్సిన మార్గాన్ని నేను నీకు బోధిస్తూ ఉంటాను, నీ మీద నేను దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను అని చెప్తున్నాడు. సో ఆయన యొక్క దృష్టి ఎప్పుడు మనపైన ఉంచి మన ఆలోచన చెప్పి మనల్ని నడిపించేటటువంటి వాడు మన ప్రభువు మనకి తోడుగా ఉంటాడని చెప్తున్నాడండి. సో ఆలోచన చేయండి ప్రియులారా. ఇప్పుడు ఇంతకన్నా మించినటువంటిది మనకి ఏదైనా కావాలంటారా? డైలీ లైఫ్లో ఆ దేవుడే తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు చూడండి, ఆయన మన అవసరతలు తీరుస్తాడు. మనం చేయాల్సింది మనము ప్రార్థన చేయాలి. రెండవది, మనకి డైలీ లైఫ్లో ఆలోచన చెప్పి నడిపిస్తానంటున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన వద్ద విచారణ చేయాలి. ఎవరి దగ్గర విచారణ చేయకండి దయచేసి. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకండి. పెద్దల అనుభవంతో అడగవచ్చు. ఎప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఆలోచన కలిగి ఉంటే, దేవుని మాటలు తెలిసినటువంటి వారైతే కనుక ఆలోచనలు మీకు చెప్పగలుగుతారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే కనుక అది చెప్పలేరు. ఆ ఆలోచన మనల్ని వ్యర్థపరుస్తుంది, మనల్ని తప్పుడు మార్గంలోనే నడిపిస్తుంది. సో డైలీ లైఫ్లో దేవుడు మనకి ఏ విధంగా ఉంటాడో ఆలోచన చేయండి పిల్లలు. రక్షించి విడిచిపెట్టక మన అవసరతలు తీర్చేవాడిగా ఉన్నాడు. రక్షించి విడిచిపెట్టక మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి కాపుదలను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఏమనుగ్రహిస్తున్నాడండి? మనమందరము కూడా మరి ప్రతి దినము ఇంత క్షేమంగా ఉంటున్నామంటే మరి దానికి కారణం ఏంటంటారు? ఎన్ని సందర్భాలు టీవీలో ఎన్ని న్యూస్ని మనం చూస్తున్నాం ఆలోచన చేయండి. చిన్న చిన్న తప్పిదాలు, కార్లు వెళ్ళి నీళ్ళల్లో పడిపోతూ ఉన్నాయి, చిన్న చిన్న పొరపాటులు, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడాను మన కళ్ళెదురుగా మనం చూస్తూనే ఉన్నాము. కానీ అవి ఏవి కూడా మన మీదకి రాకుండా మనము క్షేమంగా ఉంటున్నాము అంటే కనుక దానికి కారణం ఏంటండి? దేవుడు మనకి అనుగ్రహించే కాపుదలనే. ప్రమాదవశాత్తు జరిగేటటువంటి పరిస్థితుల్లో మనం కూడా అప్పుడప్పుడు చిక్కుపడుతూ ఉంటాం. అయితే వాటి విషయంలో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి జాగ్రత్తనిచ్చి, అంటే ఒక సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ దేవుడు ఇవ్వగలడని చెప్పి మనం నమ్మితే అది కూడా జరుగుతుంది. చాలా సందర్భాలలో సాధారణంగా మాట చెప్పేస్తూ ఉంటారు, అరే నిజంగా ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాకు తప్పిపోయింది, ఇలా పక్క నుంచి వెళ్ళిపోయింది, నేను పడిపోతున్నటువంటి వాడిని సడన్గా ఆగిపోయాను, ఆపేశాను, లేదా ఏదో జరుగుతుంది అనుకుంటాను. కానీ అక్కడ జరిగేది ఏంటి తెలుసా అండి? ఆత్మీయమైనటువంటి నేత్రములతో ఒకవేళ చూడగలిగితే కనుక ఒక సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ అనేది అక్కడ మనకి జరుగుతుంది. ఎవరు కాపాడుతున్నారండి అలాగ మనల్ని? దేవుడు కాపాడుతున్నాడు. ఎవరి ద్వారా కాపాడుతున్నాడు దేవుడు అలాగ మనల్ని? గట్టి చెప్పండి, ఎవరి ద్వారా? దూతల ద్వారా. ఆన్సర్ తెలుసు, చెప్పడానికి సిగ్గుపడుతున్నారు అంతే మీరు, అంతే కదండి. ఆయన దూతల ద్వారా మనకి కాపుదలను అనుగ్రహిస్తాడని మనం గుర్తించాలి. ఇదే కీర్తన 34వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మన కొరకు రాయబడి ఉందండి. 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటాడు. సో 91వ కీర్తన కూడా ఈ మాట మనకు కనపడుతుంది 11వ వచనంలో. అపవాదికి కూడా ఈ సత్యం తెలుసా అండి? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించి. ఈ మాట ఎక్కడైనా విన్నట్టుందా? 91:11 మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది వచ్చి ఎత్తిపట్టి ప్రభువుతో మాట్లాడినటువంటి మాట ఏమంటున్నాడు? నువ్వు ఈ శిఖరం పై నుంచి దూకేస్తే ఎవరు కాపాడుతారంటున్నాడు. అక్కడ దూతలు వచ్చి కాపాడుతారు అని చెప్పారు. సో దీనిని ఒక్క క్షణం మనం ఆలోచన చేద్దాం. మనమందరం కూడా ఇక్కడి నుంచి దూకేద్దామా? దూతలు కాపాడుతారు? చెప్పండి, మనమందరం కూడా బిల్డింగ్ నుంచి దూకేద్దామా?
అనాలోచితంగా మనము దానిని ఆలోచించడానికి లేదు. అపవాది శోధించి అక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అంటే దేవుడు మనకి ఆలోచన, వివేచన, జ్ఞానము ఇవన్నీ అనుగ్రహించాడు. మన అవసర తక్కర తీరుస్తున్నాడని మనం ధ్యానించాము కదా, మన అనుదిన ఆహారం మనకి ఇస్తున్నాడని ఆలోచించాము కదా. అలా అని చెప్పి పశువుల్లాగానే మనం కూడా ఏం చేయకుండా ఉండాలని చెప్తున్నాడా? లేదు, మన చేతి పనులు మనం చేయాలి. నీ చేతి పనులను, నీ రాబడి అంతటిని నేను వర్ధిల్లింప చేస్తాను, నేను దీవిస్తాను అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. సో జ్ఞానము, వివేకము మనుషులకు ఇచ్చాడు కానీ పశువులకు ఇవ్వలేదు దేవుడు. ఒకవేళ అలా ఇచ్చిండంటే కనుక అవి కూడా ఏదో పనులు చేసుకుంటూ ఉండే. అప్పటికీ పాపం చీమలు చాలా శ్రమ పడతానే ఉంటాయి. వాటి గురించి బైబిల్లో కూడా రాయబడినాయి. వాటికి కొంత జ్ఞానం ఇచ్చినట్టున్నాడు దేవుడు. అవి ఏం చేస్తూ ఉంటాయి? ప్రతిదినము కష్టపడతా ఉంటాయి, పని చేస్తూ ఉంటాయి. సమ్మర్ అంతా కూర్చుకుంటాయి, వర్షాకాలం వచ్చేటప్పటికి చక్కగా లోపలే ఉండి భోజనం చేస్తాయి. వాటికి కూడా తెలుసు వర్షాకాలం వస్తే కొట్టుకుపోతాను, ఎందుకు వచ్చింది, బయటకు వెళ్ళొద్దాయి. సరే, సో చూడండి, దేవుడు మనకు అన్ని ఆలోచనలు ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడండి. ఒకటి కాపాడుతున్నాడు. ఆ కాపుదలను ఇచ్చేటటువంటి దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిగతాది ఒకవేళ అననుకూలమైనటువంటి పరిస్థితి ఏదైనా వస్తే కనుక దేవుడు కలగ చేసుకుని సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ సైతము అనుగ్రహిస్తాడు. ఉదాహరణ, మీరు డ్రైవింగ్ చేస్తున్నారండి, నాకు యేసయ్య ఉన్నాడు కదా అని కళ్ళు మూసుకుని ఒకసారి డ్రైవ్ చేయండి. నా యేసయ్య ఉన్నాడు కదా అని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయండి, ఏమవుతుంది? అవతల ఉన్న వాళ్ళకి ముందు దెబ్బ తగులుతుంది. తర్వాత మనం దేనికో గుద్దితే మనం వెళ్తున్నటువంటి వెహికల్ పాడైపోతుంది, మనకి దెబ్బ. అలా చేయమని కాదండి, ఇఫ్ నెససరీ అన్నమాట. ఒకవేళ అవసరమైతే గనక దేవుడు ఇటువంటి ఒక ప్రొటెక్షన్ని సైతం కూడా మనకి ఇవ్వగలడు, అటువంటి ఒక కాపుదల కూడా మనకి దయచేయగలడు అని మనం అర్థం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 121 అధ్యాయంలో 4-5 సార్లు ఈ మాట మాట్లాడతాడు. కాపాడువాడు, కాపాడువాడు, కాపాడువాడు. ఆయన మనల్ని కాపాడుతాడు, నిశ్చయముగా కాపాడుతాడు. చూడండి ఒకసారి అక్కడ చదువుదాము. 121 అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు అంటే ఏంటంటే అవతల ఉన్నటువంటి ఆ వ్యక్తి మన ప్రొటెక్షన్ విషయంలో ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటాడని చెప్తున్నాడు, దేవుని లక్షణము. తర్వాత ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. సో ఇప్పుడు నీ కుడి పక్కన ఆయన నీకు నీడగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు అంటాడు. సో ఒకవేళ ఈ ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ప్రభు ఏం చేయాలి? మొత్తం ఎండ లేకుండా చేసేయాలి, వెన్నెల లేకుండా చేసేయాలి. అంటే మనం ఎక్కడ ఉండాలి? అప్పుడు కటిగా చీకటిలో మనం నివసించాలి. ఆల్రెడీ అందులో నుంచి బయటకు వచ్చేసాం, మళ్ళీ అందులోకి వెళ్ళాలి. ప్రభు చెప్తున్నది ఏంటంటే నేను నీకు పక్కగా ఉంటాను. ఒకవేళ నీ యొక్క పరిధిలో నుంచి దాటిపోయినటువంటి ప్రమాదం ఏదైనా సంభవిస్తున్నట్లయితే కనుక నేను కలగ చేసుకుని నీకు కాపుదలను, భద్రతను దయచేస్తాను. ఎందుకంటే నువ్వన్న ఒకవేళ ఆదమరుపుగా ఉంటావేమో, కానీ నేను నిద్రించకుండా, కునుకకుండా ఎల్లప్పుడూ నా దృష్టి నీపైన సారించి ఉన్నాను అని ఒక భరోసా దేవుడు మనకేం చేస్తున్నాడు? ఇస్తున్నాడండి. మనల్ని కాపాడుతాడంటే మనకున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నాపైన దృష్టి నిలిపిన ప్రభువు నాతో ఉన్నాడు, నాకు నీడగా ఉన్నటువంటి ప్రభువు నాతో ఉన్నాడు, తన దూతని ఎల్లప్పుడూ నాకు కావలిగా ఉంచే దేవుడు నాతో ఉన్నాడు. అటువంటి సత్యాన్ని గ్రహించి మనము మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ వెళుతున్నట్లయితే కనుక ఏ అపాయము మన దగ్గరికి రానే రాదు. సో కాపుదల సమృద్ధిగా మనకి కావాల్సినంతగా దేవుడు మనకి అనుగ్రహించేవాడు. ఇంకేమంటాడు చూడండి అక్కడ, నీ ప్రాణమును కాపాడుతాను, అదేవిధంగా నీ రాకపోకలేందు నేను నిన్ను. ప్రతి కారు వెనకాల ఇదే మనకు కనపడుతూ ఉంటుంది. నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. సో వాగ్దానాన్ని నమ్మినటువంటి వారు పెట్టుకుంటారు ఖచ్చితంగా, అవునా కాదా అండి? సో ఆ నమ్మకాన్ని అంటే పెట్టుకున్న వాళ్ళు నమ్మట్లేదని కాదని నా ఉద్దేశము, మామూలు చెప్తున్నాను. అదొక పెట్టుకుంటారు విశ్వాసంతో. సరే, సో దేవుడు ఈ రీతిగా మనల్ని కాపాడుతాడు, మనకి ఆలోచన చెప్పి నడిపిస్తాడని మనము అర్థం చేసుకోవచ్చు. పిల్లరా, కాపుదల అనేది దేవుడు ఒకరోజు ఇచ్చి విడిచిపెట్టేది కాదు. బైబిల్లో ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉంది పిల్లరా. ఆ జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, దేవుడు ఎంతలాగా కలగ చేసుకుని కాపాడుతాడా, దానికోసము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మార్చగలడా అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆదికాండానికి రండి, 28వ అధ్యాయానికి. శ్రేష్టమైనటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనపడుతుంది. 28వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం.
ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాటను చక్కగా ధ్యానిద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను నేను ఏం చేస్తాను, కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, ఇదిగో నేను చెప్తున్నాను అది నెరవేర్చే వరకు కూడా నిన్ను విడవనని చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు ప్రభు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడండి? యాకోబుతో చెప్తున్నాడు అనమాట. యాకోబుతోటి అంటున్నటువంటి మాట, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికైతే వెళతావో అక్కడ నేను కాపాడుతూనే ఉంటాను ప్రతి స్థలమందు అంటాడు. సో యాకోబు ఏం చేస్తున్నాడు? వెళతాడు. అలాగే యాకోబుకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఏంటంటే నేను నిన్ను మళ్ళా తిరిగి రప్పిస్తానంటాడు. సో యాకోబు జీవితాన్ని మనం చూస్తాం. అతడు అక్కడి నుంచి వెళతాడు. వెళ్ళిన తర్వాత చాలా కాలము తన యొక్క మామ దగ్గర అతడు ఉంటాడు. ఉండి అక్కడే మందలను మేపుతూ ఉంటాడు. అదేవిధంగా తన యొక్క జీవితాన్ని అంతటిని కూడా కొనసాగిస్తూ ఉంటాడు. సో ఈ కొనసాగించినంత కాలము కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. మళ్ళీ తిరిగి అతడు వస్తాడు. వచ్చినప్పుడు కూడా అతడికి తోడుగానే ఉన్నాడు. ఒక సందర్భంలో కరువు కలిగింది. ఈ కరువు కలిగినప్పుడు అక్కడ ఆహారం ఏమీ లేనటువంటి సమాచారం విన్నటువంటి యాకోబు అలాగే తన కుమారులందరూ కూడాను ఐగుప్తులో ఆహారము దొరుకుతుంది అన్నటువంటి మాటను వింటారు. విన్న తర్వాత తన కుమారులను అక్కడికి పంపిస్తాడు. వెళ్ళండి, అక్కడ ఆహారమును కొనుగోలు చేసుకుని రండి అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకు ఎవరున్నారు అక్కడ? యోసేపు ఉంటాడు. యోసేపు కూడా వాళ్ళ అన్నలని చెప్పి తెలుసుకున్న తర్వాత తన తండ్రి ఇంకా బ్రతికున్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి వాళ్ళందరినీ కూడా తీసుకుని రమ్మని అక్కడ పంపించడము జరుగుతుంది. ప్రియులారా, 45వ అధ్యాయంకి ఒకసారి రండి. ఇప్పుడు ఆదికాండము 45వ అధ్యాయం 7వ వచనం మాట ఒకసారి చూసుకుందాం. ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని. 6వ వచనం నుంచి రండి ఒకసారి. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. సో ప్రాణాలను కాపాడటానికి యాకోబు యొక్క ప్రాణాన్ని కాపాడాలి. ఎప్పుడు ఆది కాండంలో వాగ్దానం చేశాడు, నువ్వు ఎక్కడున్నా సరే నేను కాపాడుతానే ఉంటాను అని చెప్పి లాస్ట్ వరకు. సో తన యొక్క ఆయుష్ పూర్తయ్యేంత వరకు కూడాను ప్రభువు చేసిన వాగ్దానం నెరవేర్చాలి. సో ఈ సందర్భం ఏంటంటే తన ఆయుష్ ఇంకా ఉంది, కానీ తను కాపాడబడాలి. దానికోసము యోసేపుని ఏం చేశాడంటాడు? ముందుగానే అక్కడ ఐగుప్తుకి పంపించాడు దేవుడు నన్ను. కారణం ఏంటంటే మిమ్మల్ని కాపాడటానికే అంటున్నాడు. అంటే కరువు వస్తుందన్నది దేవునికి తెలుసు. కరువు సంభవించిన తర్వాత మరి ఆహారం ఉండదని తెలుసు. మరి అటువంటి సందర్భంలో నేను ఇచ్చిన వాగ్దానం యాకోబు జీవితంలో ఎలా నెరవేర్చబడుతుందని కూడా ప్రభుకి తెలుసు. అందుకోసం ఏం చేశాడు? ఒకటి ప్లాన్ చేశాడు. యోసేపును ముందుగా అక్కడికి పంపించాడు. ఆహారం నిల్వ చేసే విధంగా అక్కడ ఏర్పాటు చేశాడు. ఈ ప్రాణాలని కాపాడటానికి అక్కడికి యాకోబును నడిపించాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడికి మనమంటే ఎంత ప్రేమ అంటే మన నిమిత్తము ఇండివిజువల్ అనమాట. మీరు వ్యక్తిగతంగా నీ నిమిత్తము కావాలంటే కనుక మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడు? మార్చేస్తాడండి. అంత ప్రేమ ఉంది నీ మీద ప్రభుకి. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే రక్షించిన దినమున ఆయన నీతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను విడవను, ఎడబాయను. ఇదిగో నిన్ను నీ జీవిత కాలమంతా కూడా నీ కాపుదల భద్రత దయచేస్తా, నీ అవసరత అక్కర నేను తీరుస్తా, నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తా. ఈ వాగ్దానాలు ఏవైతే ఇస్తున్నాడో దానిని నెరవేర్చడానికి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మార్చేస్తాడు. అవసరమైతే చూడండి పిల్లారా, ఈ ఒక అంటే న్యాచురల్ ఏదైతే అవుతుందో కెలామిటీసో వాటిని తీసుకుని రాగలడు, వాటిని తొలగించగలడు కూడా. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మన చుట్టూరు వాటిని ఏర్పాటు చేయగలడు, వాటిని తొలగించగలడు కూడాను. అంత సామర్థ్యం ఉన్నటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నవాడు మన ప్రభువు. అందుకే ఆయన అనగలుగుతున్నాడు, నేను నిన్ను కాపాడుతా. ఒక వ్యక్తి ఒక వాగ్దానం చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి తన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ తన శక్తి ఎంత ఉందో తెలిసి ఈ మాట చెప్పగలుగుతూ ఉంటాడు. ఒకవేళ ఉదాహరణ నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా వెళుతూ ఉంటే ఒక వస్తువుని తీసుకుని, బరువైన వస్తువుని తీసుకుని వెళుతూ మోయలేక నడుస్తున్నారు అనుకోండి, అయితే వాళ్ళ ఇంట్లోనికి చేరవేయాలి ఆ వస్తువుని. ఒకవేళ నా దగ్గర బలం ఉందనుకోండి, నేనేమనగలుగుతాను? ఇప్పుడు నా బలం ఏంటో నాకు తెలుసు,
నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు కనుక నేను అంటాను, మీరు వెళ్ళండి, అది నేను తీసుకొని వస్తానని కాన్ఫిడెన్స్గా చెప్పగలను. ఒకవేళ నా దగ్గర బలం లేదనుకోండి, నేను చెప్పగలనా? చెప్పలేను. ప్రభువు దగ్గర ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటంటే ఆయన అన్ని విధాలుగా సమర్థుడు, సామర్థ్యము కలిగినటువంటి వాడు మన ప్రభువు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను కాపాడుతానన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు. ఈ మాట ఇంకెవరు చెప్పలేరండి, ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. నేను నిన్ను కాపాడుతాను. భర్త భార్యతో కూడా ఈ మాట చెప్పలేడు, నేను నిన్ను కాపాడుతానని. కాపాడలేరు. ఎందుకంటే సమస్తము తెలిసిన వాడు ప్రభుకే సాధ్యము తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి మనకి ఏమాత్రం కూడా సాధ్యము కాదు. పిల్లలతో మనం అనేస్తాము, నీకు ఎందుకురా నేను చూసుకుంటానని. చూసుకోలేకపోతాం. అంటే పరిస్థితులు మారిపోవచ్చు అంటున్నాను. సాధ్యమైనంత వరకు చేస్తాము, కానీ ఒకవేళ పరిస్థితులు మారిపోతే మన చేతులు దాటిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. మనం అనగలిగినటువంటి వారం కాదు, కానీ మన ప్రభువు మాత్రం ఈ మాటను అనగలడు అని మీరు చెప్పి గుర్తించండి. ఆ మాట ఆ ప్రభు చెప్తున్నటువంటి వాడు. ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఈ మాట చెప్పాడండి ప్రభు. ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఒక మాట చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథానికి రండి, 24వ అధ్యాయానికి. 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. 1వ వచనం మీరు చూస్తే కనుక ఇశ్రాయేలీలతో అక్కడ మాట్లాడుతున్నాడు యెహోషువ ద్వారా, ఇశ్రాయేల్ గోత్రంలో వారి అందరితోటి. చదవండి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడలా మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఐగుప్తు దేశమను దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. అర్థమైపోయింది కదండి. ఇక్కడ ఆయన ఇశ్రాయేలీలను అక్కడి నుంచి బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ కనాను దేశాన్ని స్వతంత్రింప చేస్తాను అన్నటువంటి ఒక మాట. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? కాపాడుతూనే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి కనాను దేశాన్ని వాళ్ళకి అప్పగించినటువంటి సందర్భం ఇందులో మనకి కనపడతా ఉంటుంది. 21వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనము చూడవచ్చు ప్రియులారా. సో కాపాడే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడండి? దావీదు తన పంతాన్ని చేసుకుంటున్నాడండి. అరణ్యంలో ఉన్నాడు, మందలను కాచుకుంటున్నాడు, వీణ వాయించుకుంటున్నాడు, పాటలు రాసుకుంటున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు. చక్కగా తన జీవితం కొనసాగుతుంది. స్మూత్గా వాళ్ళ లైఫ్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. సో ఇలాంటి ఒక పరిస్థితిలో సమూయేలు ద్వారా దావీదును దేవుడు అభిషేకించాడు. అన్నాడు కదా, నేను నిన్ను రాజుగా అభిషేకించాను అన్నాడు. అభిషేకించానన్న తర్వాత అది నెరవేర్పులోనికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు దావీదు. సౌలు ద్వారా కానీ తను మరణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? నేను నిన్ను కాపాడుతానన్నటువంటి ఒక మాట. అరణ్యంలో కాపాడాడు, ఇబ్బందులు ఇరుకుల్లో కాపాడాడు, మరణాపాయ స్థితిలోకి వచ్చినప్పుడు కూడా కాపాడాడు, పోషించాడు, నడిపించాడు. ఒక రోజున సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అటువంటి సామర్థ్యం ఉన్నవాడు మన ప్రభువు. సో మన డైలీ లైఫ్లో ప్రియులారా రక్షించి వదిలేసే దేవుడు కాదు, ప్రతిరోజు ఉంటాడు. గొర్రెల కాపరి మందను ఎలా ప్రతి దినము కాస్తాడో అలా కాచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడండి మన జీవితంలో? మన అవసరతలు అక్కర్లు తీరుస్తాడు. సో మనం చేయవలసింది ఏంటి మరి? ప్రార్థించాలి. రెండవది ఏం చేస్తాడు మనకి? ప్రతిరోజు కావాల్సినటువంటి ఒకవేళ ఏదైనా ఆలోచన కావాల్సి వస్తే ఆలోచన చెప్తాడు. మరి మనం చేయవలసింది ఏంటి? ఆయన దగ్గర విచారణ చేయాలి, పక్కింటికి వెళ్ళి విచారణ చేయకండి. సో తర్వాత దేవుని దగ్గర చేసిన తర్వాత ఒక ఆత్మీయమైనటువంటి స్నేహం ఉంటుంది కనుక మనము ఒకరినొకరు ప్రేమాభిమానాలు ఉంటాయి కనుక అడిగి మాట్లాడుకోవచ్చు. మొదట మాత్రము ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధానానికి మాత్రమే ముందుగా మనము రావాలి. మూడవది ఏంటి? ఆయన మన జీవితంలో చేసేది, ఆయన ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఉంటారు. మరి దానికి మనము చేయవలసింది ఏంటండి? మనం చేయవలసింది ఏంటి? యెషయా గ్రంథంలో ఏమంటాడండి? ఉదయం కూడా సహోదరుల ఆ వచనాన్ని జ్ఞాపకం చేశాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటాదో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతాడు అని చెప్పి అక్కడ మన కొరకు రాయబడి ఉంటుంది. సో కాబట్టి పిల్లరా గమనించండి, మనము ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. సో కాపుదల దేవుని దగ్గర నుంచి మనము పొందాలి. నాలుగవదిగా మనము ఒకవేళ గమనించినట్లయితే కనుక అనుదినము కూడాను ఆయన మనకు తోడుగా ఉంటాడు. నాలుగవది ఏం చేస్తాడండి? ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేసారండి. బయటకు వచ్చిన తర్వాత మోషే మీద భారం ఉంది, వీళ్ళందరినీ కూడా నువ్వు నడిపించు అని చెప్తాడు. అయితే మోషే
కొన్ని సందర్భాల్లో మానవ రీతిగానే మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమకాండంలో అంటే దేవుని శక్తిని పరిపూర్ణంగా తెలుసుకోక అక్కడ ఏం చేస్తూ ఉంటాడంటే దేవునికి తిరుగుబాటుతో ఒక సందర్భంలో మాట్లాడతాడు. ఈ సందర్భంలో ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు వీళ్ళందరినీ తోడుకొని వెళ్ళంటే, అంటే ఇక్కడ కూడాను మోషే తప్పేం చేయట్లేదు. మోషే ఏం చేస్తున్నాడంటే నువ్వు మాతో ఉంటే కనుక మాకు అదొక కాన్ఫిడెన్స్ ప్రభువా, నువ్వు మాతో ఉంటే కనుక మేము ఎంత దూరమైన ప్రయాణం చేసేస్తాము అన్నటువంటి మాటను పలకడుతూ ఈ మాట మాట్లాడతాడు. ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయానికి రండి. 12వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 33:12. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినదనియు చెప్పితివి కదా. మాట చెప్పావు కదా నాయనా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన నీ కటాక్షం నిజంగా నా మీద ఉంటే గనక నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గంను నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఒకవేళ నీ సన్నిధి రాకపోతే గనక మేము ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకుని పోకుము, అసలు తీసుకెళ్ళక ప్రభు అంటున్నాడు. సో దేవుని యొక్క తోడు లేకపోతే కనుక మన ప్రయాణము, మన విశ్వాస జీవితము లేదా మన దైనందిక జీవితము అది కూడా శూన్యముగా ఉంటుంది. మోషే అది గుర్తించాడు. ఇక్కడ గుర్తించినటువంటి వాడే నీ సన్నిధి మాకు కావాలని అడుగుతున్నాడు. ప్రభు కూడా ఏం చేస్తున్నాడు, నీ సన్నిధి, నా సన్నిధిని మీకు తోడుగా ఇస్తానంటున్నాడు. మోషే అంటున్నాడు, ప్రభా నువ్వు మాటిచ్చావు, నెరవేరుస్తావు, నమ్ముతున్నాను. ఇన్ కేసు ఒకవేళ నువ్వు రాకపోతే కనుక మమ్మల్ని కూడా నువ్వు తీసుకెళ్ళకు. సో దేవుని యొక్క తోడు మనకు అనుదినము కూడా కలిగి ఉండాలి. మనం ఉండాల్సి అది కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉండాలి. సో ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఎల్లప్పుడూ అన్నప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా అని గుర్తుపెట్టుకోండి. మానవ జీవితంలో ప్రతిరోజు కూడా అంటే మనం విశ్వాసులు అయినందున ప్రతిరోజు కూడా మనకి చాలా సాఫీగా మన జీవితం వెళుతుంది అని అనుకోవటం అది పొరపాటు అవుతుంది. మానవ జీవితం ఎలా ఉంటుందంటే పిల్లారా, కష్టము, నష్టము, బాధ, శ్రమ, వేదన అన్నీ కూడా సమపాళ్లల్లో ఉంటాయి. అవన్నీ కూడా ముందు కొనసాగుతూనే మనం జీవితాన్ని తీసుకుని వెళ్ళాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు తోడుగా ఉంటాడా ఉండడా? ఉంటాడా అండి? ఉంటాడు. అదే మనము తెలుసుకోవాల్సిన సత్యం. అది మనం తెలుసుకోవాలి, గుర్తించాలి. ఏంటంటే ఒకవేళ మనకి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అటువంటి సమయాల్లో ఉంటాడా? ఉంటాడు. అన్నీ బాగున్నాయి అనుకోండి, ఉంటాడా? ఉంటాడు. సో అన్నీ బాగున్నప్పుడు ఉంటాడు, మన ఇబ్బందిలో ఉంటాడు, మన శ్రమలో కూడా ప్రభువు మనకి తోడుగా ఉంటాడు. యోసేపు జీవితాన్ని చూడండి, ఉదాహరణ తీసుకుంటే యోసేపు నిజంగా ఎంతో భయము భక్తి కలిగినటువంటి వాడు, పాపము జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి వాడు. ఎంతగానంటే నేను నీతో శయనించి దేవుని దృష్టికి ఎట్లు పాపము చేయుదును అన్నటువంటి మాటను అంటాడు. తన అధికారి యొక్క భార్యతోటి అన్నటువంటి మాట ఇది అందరికీ తెలిసిన సందర్భమే కదా. అంటే తను దేవుని యొక్క దృష్టిలో నేను పాపము చేయకూడదు అన్నటువంటి మాట తన హృదయంలో స్థిరంగా ఉంది. సో ఇంత భయము భక్తి కలిగినటువంటి వాడు, పొరపాటున నేను ఎక్కడైనా తప్పు చేస్తే కనుక నా దేవుని దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని గ్రహింపు కలిగినటువంటి వాడు. ఆ గ్రహింపు కలిగినటువంటి ఆ యోసేపు జీవితాన్ని మనం ఒకవేళ చూస్తే కనుక అతడు అనుభవించిన శ్రమలు ఇన్ని అన్నీ కాదు, అతడు పొందిన శ్రమలు. అతడి జ్ఞానానికి ఏమైనా కొదవా? లేదు. మంచి జ్ఞానం కలిగిన వాడు. దేవునితో పాటు సహవాసం లేనివాడా? మంచి సహవాసం కలిగిన వాడు. ఒకవేళ అతడు దేవుని చేతిలో వాడబడట్లేదా అనుకుంటే దేవుని యొక్క తలాంతులు కలిగినటువంటి వాడు, కళల భావము చెప్పగలిగిన వాడు, కళలు వివరించగలిగిన వాడు, అంత ఆలోచన చెప్పగలిగిన వాడు. కళల భావము ఎవరైనా చెప్పగలరా? మానవునికి ఉన్నటువంటి మేధస్సుతోటి అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యము కాదు. అది దానియేలు చాలా క్లియర్గా చెప్పేస్తాడు. అక్కడ రాజు అడిగినప్పుడు కలభావం నాకు వివరించంటే ఆ భావము చెప్పగలిగినటువంటి దేవుడు ఇదిగో నేను కలిగి ఉన్నానంటాడు. ఆయనకు మాత్రమే సాధ్యము. మర్మములు తెలపగలిగినటువంటి దేవుడిని నేను కలిగి ఉన్నానంటాడు. అంటే దేవుడు యోసేపుకు తోడుగానే ఉన్నాడు ఎప్పుడూ కూడాను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే తనకున్నటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో దేవుని ద్వారానే అతనికి ఇవ్వబడినాయి. అటువంటి వాడు ఈ యోసేపు. అయినప్పటికీ కూడా తన సొంత మనుషుల ద్వారా తృణీకరింపబడ్డాడు. భయము భక్తి కలిగి వెళుతున్నటువంటి సందర్భంలో కూడా అతని మీద ఒక అవమానం వచ్చింది. ఏమైనా అవమానం? అంత దారుణమైనటువంటి అవమానం మనం కలిగితే కనుక మనం అసలు నిజంగా ఈ జీవితంలో మళ్ళీ తిరిగి దేవునితో కొనసాగటం అనేది అసాధ్యమైపోతుంది ప్రియులారా. మీరు చేయనటువంటి తప్పు మీ మీద ఒకవేళ మోపితే కనుక మీకు ఎంత కోపం వస్తుందో ఆలోచన చేయండి.
అదే ఒకవేళ దేవుడి మీద మీరు ఎంతో భక్తి కలిగి మీ విశ్వాస జీవితాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అటువంటి ఒక నింద మీ మీదకి వచ్చిందంటే కనుక ఏం చేస్తారు మీరు? యోసేపు మీద ఒక నింద వేసింది కదా ఆమె, అధికారి భార్య అన్నది కదా, నన్ను చెరపాలని చూశాడు ఇతడు అని చెప్పి ఒక నింద పడింది. దేవుడికి తెలుసు, లేఖనాల్లో చెప్పబడిన విధంగా మనకి తెలుసు అతడు ఏ తప్పు చేయలేదని చెప్పి. మరి అలాంటి పరిస్థితిలో తప్పు చేయకుండా ఉన్నారు మీరందరూ కూడాను. ఒకవేళ మీ మీద అటువంటి నింద మోపితే కనుక మీ విశ్వాసము ఏ విధంగా ఉంటుంది ప్రభు పట్ల అని అడుగుతున్నాను నేను. సన్నగిల్లుతుంది కొంతమేర. ఏంటి ప్రభువా, నేను ఎంత నీతో హత్తుకుని ఉంటున్నాను కదా, నేను నీ ముందు ఎటువంటి పాపము చేయకూడదన్న ఒక భయముతో బ్రతుకుతున్నాను కదా, అటువంటిది నా మీదకి నింద రావటమా? నువ్వు లేవు పో, నాకు అక్కర్లేదు నువ్వు, అంతే అంటాం. నువ్వు ఉంటే నాకు ఇలాగ అవుతుందా అంటాం. సో ఇంకా అనేక రకాల ఒక నెగిటివ్ షేడ్లోకి మనం వచ్చేస్తామన్నమాట. ఆ ఫ్రేమ్లోకి మనం వెళ్ళిపోతాము. దాని తర్వాత అపవాది చక్కగా క్యాష్ చేసుకుంటాడు. అమ్మయ్య రా నా వైపుకి వచ్చామని చెప్పి ఇంకా ఈడ్చుకుపోతూ ఉంటాడు. యోసేపు దాన్ని జయించాడు అక్కడ. సో యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు మనకి చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. అపోస్తుల కార్యములో కూడా మనకి ఈ మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. ఈ శ్రమల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ మాట స్టెఫెను ప్రసంగిస్తున్నప్పుడు చెప్తాడనమాట. 7వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ యోసేపు అన్ని శ్రమలలో ఉన్నప్పటికీ కూడాను దేవుడు అతడికి తోడుగా ఉన్నాడు. సొంతవారు గుంటలో పడేసినప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. చెరసాల్లో వేసినప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు. నింద వచ్చి అతడు పారిపోయినప్పుడు తోడుగానే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా అతడు తోడుగా ఉన్నాడు దేవుడు అని చెప్పి మనకి అర్థమవుతుంది. సో ఇబ్బంది వచ్చినా మనం అనుకోవద్దు నా పరిస్థితి ఇలా ఉంది, నాకు దేవుడు లేడు అనుకోవద్దు. కష్టం వచ్చిందా, నా దేవుడు లేడు అనుకోవద్దు. ఇరుకు ఇబ్బందులు అవుతున్నాయా, శ్రమలు వస్తున్నాయా, లేవనుకోవద్దు. మంచి రోజులు జరుగుతున్నాయా, ఆయన ఉన్నాడు, లేడనుకోవద్దు. ఎప్పుడు కూడా మనము అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అనమాట. చాలా ఒక సాధారణమైనటువంటి మాట ఏంటంటే, ఏ కుటుంబమైనా బాగా ఫ్లరిష్ అవుతుంది అనుకోండి, బాగా ఎదుగుతున్నారనుకోండి, ఆత్మీయంగాను శరీర సంబంధంగాను కూడాను, అంటే ప్రాస్పరిటీ అన్ని విధాలుగా బాగుందనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే భయభక్తులు కలిగి ఉన్నారు అంటాము. ఇంకొక మాట ఏంటంటే దేవుడు బాగా తోడుగా ఉన్నాడనే మాట వాడుతూ ఉంటాం. అదే కష్టాలు అనుభవిస్తున్నారనుకోండి ఎవరైనా, వెంటనే మనం అనే మాట ఏంటి, మీరే చెప్పాలి, ఏదో తప్పు చేశాడా? కాదండి, ప్రతిసారి అది కానే కాదు. ఏదైనా శ్రమ, కష్టము, బాధన వెళుతున్నారంటే కనుక ఇక్కడ వాడు తప్పు చేశారని మాత్రము కాదు. దేవుడు ఆ మార్గంలో వాళ్ళని బలపరుస్తున్నాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, లేకపోతే ఇతరాతర ఇంకేదైనా చేస్తున్నాడు, మార్గంలో వెళుతున్నారు. సో గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మాత్రం మనకి తోడుగానే ఉంటాడని చెప్పేసి మనం గుర్తించాలి. 5వది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మన అనుదిన జీవితంలో దేవుడు మనతో సహవాసములో ఉంటాడండి. ఏం కలిగి ఉంటాడు దేవుడు? సహవాసం కలిగి ఉంటాడు. ఆయన సహవాసము చేయటానికి మనతో ఇష్టపడుతున్నాడన్న సత్యాన్ని మనం గుర్తించాలి. సహవాసం చేయటం అంటే ఏంటండి? ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక రిలేషన్షిప్ని చేయటం అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్. ఇద్దరి మధ్యన ఏముండాలి? సంభాషణ ఉండాలండి. ఇద్దరి మధ్యన సహవాసం అనేది ఏర్పడాలన్నమాట. అంటే ఒక ఆలోచన చేయండి, ఒక గృహంలో భార్యాభర్తలు ఉన్నారు. సమాజానికి భార్యాభర్తలుగానే కనపడుతున్నారు, వారు ఒక రిలేషన్షిప్లో ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. ఇన్ కేసు ఒకవేళ ఇంటి లోపల ఆ భార్యాభర్తలు ఇద్దరి మధ్య మాటలు లేవనుకుందాం, మాటలు లేవు, ఎవరు మానన్నా వాళ్ళు బ్రతుకుతున్నారు, తెల్లారింది ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళుతున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు, ఎవరు మా నాన్న ఎవరి కాళ్ళు వాళ్ళు పడుకుంటున్నారు, అంతా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ అంటే ఇంటర్నల్గా లేకుండా ఒకవేళ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు వారు సహవాసం చేస్తున్నట్లా లేకపోతే సమాజానికి కడపడుతున్నట్లుగా ఒక లేబుల్ వేసుకుని ఉన్నట్లా, లేబుల్ వేసుకునే ఉన్నట్లు. మరి లోపల ఒకవేళ వాళ్ళు చక్కగా అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉన్నారనుకోండి, మంచిగా మాట్లాడుకుంటున్నారు, కష్ట సుఖాలు పంచుకుంటున్నారు, అన్నీ కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళ రిలేషన్షిప్ని ఏమంటాం అప్పుడు మనము? అన్యోన్యమైనటువంటి సహవాసం అంటాం. ఉదాహరణ, ఆత్మ సంబంధంగా దీనిని మన విశ్వాసానికి ఇప్పుడు ఆపాదించుకుందాం. మనందరికీ కూడాను బోర్డు వచ్చేసింది. ఇప్పుడు ఏమని వచ్చేసింది? విశ్వాసులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని బిడ్డలు, లేకపోతే కొత్తగా మనందరికీ పెడుతున్నారు కదా గొర్రెలు, అది మంచిదే, మనం గొర్రెలమే. హల్లెలూయా బ్యాచ్, ఓకే, వెరీ గుడ్, మేము దేవుణ్ణి ప్రైజ్ చేసేవాళ్ళమే, ఎన్నన్నా పెట్టుకోనివ్వండి. ఆ టైటిల్స్ అన్నీ మనకు వచ్చేసాయి కదా. ఇప్పుడు వచ్చినటువంటి టైటిల్ని కలిగి ఉన్న మనము ఇప్పుడు లోపల అంటే అంతరంగంలో
ఆ ప్రభువుతోటి రోజు మాట్లాడకుండా ప్రభు పనిలో ఉన్నాడు, మనం మన పనిలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అన్యోన్యమైన సహవాసమా కాదా ఇది? అదే అర్థం చేసుకోవాలి. ప్రభు మనతో పాటు ప్రతిరోజు సహవాసములు ఉండాలని కోరుకుంటున్నాడు. మనం లేచాము, కళ్ళు తెరిచాము, నిద్రపోయి లేచాము, పడుకుని లేవగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఏం గుర్తు రావాలండి? ఆడవారికి ఏం గుర్తు వస్తున్నాయి? లేకటమే ఏం వంట చేయాలి, ఏం బాక్స్ పెట్టాలి, పిల్లలకి ఏం పంపించాలి, భర్తను ఏం చేసి పంపించాలి, ఆలోచన వెంటనే పరుగులు పెడుతుంది అనమాట. కూరగాయలు ఉన్నాయా లేదా ఫ్రిడ్జ్లో, మనం ముందు కాఫీ పెట్టి ఇవ్వాలి, పాలు ఉన్నాయా లేదా, ఎన్ని ఆలోచనలు ఉదయం లేచిన దగ్గర నుంచి దైనందిక జీవితంలో. మరి పురుషులకి ఏం జ్ఞాపకం వస్తూ ఉంటాయి? లేకగానే బండిలో పెట్రోల్ ఉందా లేదా, బండి కండిషన్లో ఉందా లేదా, ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళిన వెంటనే అక్కడ పైన ఉన్నటువంటి అధికారులకు ఏం చెప్పాలి, ఆలస్యం అయితే ఏం చెప్పాలి, తొందరగా వెళ్తే ఏం చేయాలి. సో ఇలాంటి అంటే మన మైండ్ అంతా కూడా ఆలోచనలతోటి నిండిపోయి ఉంటుందండి. కామన్ అది విశ్వాస జీవితం అంటే, మామూలు జీవితం అంతే. కానీ విశ్వాస జీవితానికి కొంతమేర వెసులుబాటు అనేది ఇవ్వాలి. మనం ఏంటంటే లేవటం మొదట మనం ఎవరికి ఇవ్వాలి అవకాశము? ప్రభుకి. జ్ఞాపకం లేవటం, ప్రభువా నీకు స్తోత్రము నాయనా అని. ప్రభువా నీకు స్తోత్రం, రాత్రి అంతా కాపాడావు ప్రభా, నేను నిద్రపోతున్నాను, నేను ఏవో కలలు కంటున్నాను, చక్కగా విహరిస్తూ ఉన్నాను, కానీ నువ్వు మాత్రము నాకు అలా భద్రతను ఇస్తానే ఉన్నావు, నీ దూతల్ని నాకు కావలిగానే ఉంచుతూ ఉన్నావు, నీ రెక్కల నీళ్ళలో భద్రపరుస్తూనే ఉన్నావు, నాకు నీడగానే ఉంటా ఉన్నావు, ఇవన్నీ నువ్వు చేస్తూనే ఉన్నావు ప్రభు అని ఒక మాట మీరు చెప్పారనుకోండి, అప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను కదా, అవన్నీ నేను చేస్తాను అని అంటాడు ఆయన. ఈ స్వరం మనం వినగలగాలి, ఈ మాట మనం వినగలగాలి, ఈ వాగ్దానం మనకి రావాలన్నమాట. లేచామా మన పరుగులు పెట్టామా అనేది కాదు మనం కోరుకునేది. సహవాసం అంటే ఏ విధంగా ఉంటుందంటే, మనకు సమయం దొరికిన కొలదిగా మనం ఏం చేయాలి? కొంత ఆయనతో స్పెండ్ చేయాలన్నమాట. స్పెండ్ చేయాలి ఆయనతోటి. రక్షింపబడిన కొత్తలో మనము అలా చేసేవాళ్ళం. రక్షింపబడిన కొత్తలో అధికంగా దేవునితో మాట్లాడేవాళ్ళం, అధికంగా ప్రార్థనలో ఉండేవాళ్ళం, అధికంగా వాక్యం చదివేవాళ్ళం. కానీ క్రమేపీ ఏమైపోయింది? ఇప్పుడు వాక్యం చదివేశాము, ప్రతిరోజు చేసేసాం, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం కదా అని చెప్పి కొంత అలసత్వం వచ్చే అవకాశం మనకు కనపడుతూ ఉంటుంది. ఆ అలసత్వం అనేది మనకు రానివ్వకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలండి. ప్రతిరోజు కూడా ఆయనతోటి మనము సహవాసం కలిగినటువంటి వారముగా ఉండాలి. అసలు మనల్ని ప్రభు ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన సహవాసం చేయటానికే పిలిచాడు. 1 కొరింథీలో 1:9 ఉంటుంది, ఆయన సహవాసమునకు మిమ్ములను ఆయన పిలిచాడు అని చెప్పి. యోహాను భక్తుడు పత్రిక రాస్తున్నాడు. పత్రిక రాస్తూ మేము కన్నవాటిని, మేము విన్నవాటిని అన్నీ నీకు తెలియచేస్తున్నాను ఈ ఉత్తరములో అని చెప్పి అంటాడు అక్కడ. అయితే అక్కడ ఒక చక్కటి మాట ఏంటి అంటాడు తెలుసా? రీజన్ కూడా చెప్తాడు. నేను ఎందుకు కన్న వాటిని విన్న వాటిని మీకు తెలియపరుస్తున్నానంటే, మాతో పాటు మీరు కూడా ఆయనతో సహవాసము కలిగి ఉండాలనే ఈ మాటలన్నింటినీ కూడా నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన రాస్తాడు. సో ప్రతి దినము మనం ఆయనతో సహవాసంలో ఉండాలి ప్రియులారా. మనము ప్రభుని ప్రేమిస్తున్నామంటాము. ప్రేమిస్తే కనుక మనం ఏం చేస్తామో తెలుసా? ఎప్పుడూ ఆయనతో పాటు ఉండటానికి ఇష్టపడతా ఉంటాం, ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతాం. మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారా? మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారా? ఏం చేస్తూ ఉంటారండి మీరు పిల్లలను ప్రేమిస్తున్నట్లయితే కనుక? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తుంటాం, అంతేనా కాదండి? ఎప్పుడు దగ్గర తీర్చుకుని వాళ్ళని లాలిద్దామా, ఎప్పుడు ఆదరిద్దామా, ఎప్పుడు ప్యాంపరింగ్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటాం మన పిల్లల్ని. కారణం ఏంటి? మనం ప్రేమిస్తున్నాం. సో ఆయన పార్ట్ తండ్రిగా ఆయన చేస్తున్నాడు. సో రిటర్న్ మన పిల్లలు కూడా ఏం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులను ప్రేమించాలి. సో అటువంటి ప్రేమ కలిగినటువంటి వారముగా, అంటే అటువంటి సహవాసంలో మనము ఎదగాలి, అటువంటి సహవాసంలో మనము ముందుకు సాగాలి ప్రియులారా. రైట్. ఈ సహవాసంలో మనం సాగాలంటే ఇదే యోహాను రాసినటువంటి దానిలో ఏమంటాడో తెలుసా? మీరు వెలుగులో ఉన్నట్లయితే కనుక ఈ సహవాసం ఏమవుతుంది? కొనసాగుతుంది. 7వ వచనంలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. మనం ఒకవేళ చీకట్లో ఉంటూ దేవునితో సహవాసం చేయాలంటే కుదురుతుందా? కుదరదు. అంటే మనం వెలుగులో ఉండాలి, ఈ సహవాసం మనం కావాలంటే. అంటే దీని అర్థం ఏంటంటే, పాపము జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవిస్తూ వెళితే ఈ అన్యోన్య సహవాసం మనము కలిగి ఉంటాము. అందరికి అర్థమైందండి? రైట్. ఒకసారి 5 కూడా జ్ఞాపకం చేసుకుందాము. రక్షించినటువంటి దేవుడు అనుదినము మన జీవితంలో ఎలా ఉంటున్నాడు? మొదటిది, మనం అవసరత తీరుస్తున్నాడు. సో మనము దానికి చేయవలసినది ఏంటి? ప్రార్థించాలి. రెండవది, మన జీవితంలో అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు?
ఆలోచన చెప్పి నడిపిస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన వద్ద విచారణ చేయాలి. మూడవది ఏం చేస్తున్నాడు? అనుదినము మనలను ఆయన కాపాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి. నాలుగవదిగా అనుదినము ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు. మరి మనం ఏం చేయాలండి? ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. చివరిగా మనం ఐదవదిగా మనం ఏం తెలుసుకుంటున్నామండి ఇప్పుడు ఇక్కడ? ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఆ సహవాసము కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? వెలుగులో ఉండాలి. వెలుగులో ఉన్నట్లయితేనే సహవాసము చేయగలుగుతాం. చీకట్లో ఉంటే సహవాసము చేయలేం. ఆరవదిగా మనం ఒకవేళ చూస్తే గనక అనుదినము ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆదరిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు. మన జీవితంలో ఇబ్బంది ఇరుకు వస్తాయని మనం అనుకున్నాం కదా, కష్టము బాధ వస్తాయి కదా. సో ఇటువంటి సమయంలో దేవుని వద్ద నుంచి మనకు కలిగేది ఏంటంటే ఆయన మన ప్రాణములను ఆదరించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇది డైలీ బేసిస్లో జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజు కూడాను ఏదో కృంగుబాటు మనకు కలుగుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇంట్లో మీరు కూర్చున్నప్పుడు భార్యాభర్తలు, లేకపోతే తల్లిదండ్రులు, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ డైలీ లైఫ్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే అదే ఇది ఇబ్బందిగా ఉంది, ఇది కష్టంగా ఉంది, ఇది ఇలా ఉంది పరిస్థితి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మన ఆప్తులు బంధువులకి ఫోన్లు చేస్తాము, దూర ప్రాంతాల్లో ఉన్నా సరే మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ మాట్లాడుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఎక్కువగా ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటాం. సో ఈ పంచుకుంటున్నటువంటి సమయంలో మనకి ఏం కలుగుతూ ఉంటుంది? మనసుకి ఏం కలుగుతూ ఉంటుందండి? ఒకరికి మన కష్టం చెప్పుకుంటే కలిగేది ఏంటి? ఆదరణ కలుగుతుంది. సో ఇప్పుడు ఇదే ఆలోచన చేయండి. అంటే డైలీ లైఫ్లో ఈ కష్టాలు బాధలు ఏదైతే ఎదుర్కొంటున్నామో అది ప్రభుతో మనం ఒకవేళ మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నాం అనుకోండి, ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. అయితే మనము వాగ్దానాలపైన మనం విశ్వాసం ఉంచాలి. నీ ప్రాణమును ఆదరించువాడు యెహోవాయే అనేటటువంటి మాట మనకి కనపడుతుంది బైబిల్లో. సో ఆదరించగలిగినటువంటి వాడు ఆయన అన్నప్పుడు మనము గాఢాంధకారములో ఉన్నా సరే, కీర్తనకారుడు ఏమంటాడు? నేను గాఢాంధకారములో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటంటే ఆయన నాకు తోడుగా ఉంటాడు, నన్ను నడిపిస్తాడు. ఆదరణ అక్కడి నుంచి వస్తుంది. రోగశయ మీద ఉన్నప్పుడు, ఏదన్నా రోగం చేత పీడింపబడుతున్నాం, బాధింపబడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. శ్రమ వచ్చింది, ఆదరిస్తాడు. విచారం కలిగింది, ఆదరిస్తాడు. దీన స్థితిలో ఉన్నాము, ఆదరిస్తాడు. ఎవరన్నా కోల్పోయిన స్థితిలో ఉన్నాము, ఆయన ఆదరిస్తాడు. సో ఎటువంటి పరిస్థితి అయినా సరే ఒక ఆదరణ ఉందన్నమాట. ఆ ఆదరణ మనకి దేవుడు ఇస్తాడు. ఈ ఆదరణ అనుభవించిన వ్యక్తి ఒక మాట అంటాడు బైబిల్లో. ఏమంటాడో తెలుసా? దేవుడు మమ్మల్ని ఒక ఆదరణతోటి ఆదరిస్తున్నాడు. అది ఆదరణ ఎలా ఉందంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్న వారినైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్న వారినైనా సరే ఆదరించగలిగినటువంటి సామర్థ్యంలోనికి మమ్మల్ని తీసుకువెళ్తుంది అంటాడు. అది ఎవరంటారు ఈ మాట? పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు ఈ మాట. అంటే ఆ దేవుని యొక్క ఆదరణ మీరు అందరూ కూడా అనుభవిస్తుంటే కనుక మీరు ఎలాగైపోతారో తెలుసా? మీరు ఇతరులకు ఆదరణకర్తగా అయిపోతారు. అంటే ఆదరణ పొందామనుకోండి, అది మనల్ని ఎంతగా ఎంపవర్ చేస్తుందంటే ఇతరులకు వేళ కష్టంలో, బాధలో, విచారంలో ఉన్నారనుకోండి, ఈ మాటల ద్వారా వారిని ఆదరించగలిగిన సామర్థ్యంలోనికి మనం వెళ్ళిపోతాం. సో అటువంటి స్టేజ్లోనికి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తీసుకువెళ్ళిపోతాడు. సో మనం చేయవలసిన పని ఏంటంటే ఇటువంటి సమయాలు, ఈ బాధ కష్టం వచ్చినప్పుడు కృంగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. సో కృంగిపోకుండా నిలబడి దేవుని యొద్ద నుంచి ఆదరణను మనము పొందుకోవాలండి. సో ఇది డే టు డే లైఫ్లో జరిగేటటువంటి ఒక ప్రక్రియనే. మనం ప్రతిరోజు మనం ఆప్తులతో మాట్లాడుకుంటున్నప్పుడు కష్టసుఖాలు మాట్లాడుకుంటాము. అవి రోజు జరిగేటటువంటివి అని మనము గుర్తించాలండి. చివరిగా మనం ఒకవేళ చూస్తే కనుక అనుదినము ఆయన వాత్సల్యత మన పైన నూతనముగా పుట్టుచున్నది. ఇది డైలీ లైఫ్లో జరుగుతుందా లేదనేది ఆలోచించి ముగించేసుకుందాం. విలాపవాక్యంలో 3:23 ఈ మాట రాయబడి ఉంటుంది. అనుదినము ఆయన వాత్సల్యత మన పైన నూతనముగా కలుగుచున్నది అంటాడు. సో ఈ మాటను ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు వాత్సల్యత మన పైన అనుదినము పుడుతుంది అని చెప్తున్నాడంటే కనుక అనుదినము మనము ఈ యొక్క దేవుని లక్షణాన్ని పొందుతున్నాం. అవునా లేదా అండి? పొందుతున్నాం. అయితే ఈ లక్షణము పొందటానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అని మనం ఒకసారి పరిశీలనగా చేస్తే కనుక ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్లయితే కనుక ఆ శిక్షను తగ్గించి తొలగించి క్షమించేటటువంటిదే ఈ వాత్సల్యత అనే లక్షణం. అంతేనా కాదండి? సో మనం ఒకవేళ అంటే ఇప్పుడు ఉదాహరణ దావీదు గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. దావీదు ఒక తప్పు చేశాడు, తనను తాను
హెచ్చించుకున్నాడు. నా సైన్యం వలననే నేను ఈ రాజ్యం విస్తరించుకున్నానని అనుకున్నాడు. వెంటనే ప్రవక్త ద్వారా శిక్ష వచ్చింది. 3 రోజుల పాటు దేవుడు నిన్ను శిక్షిస్తాను అంటున్నాడు. మరి నీకు స్వీకారం అంటే ఓకే అన్నాడు. అక్కడ 3 ఆప్షన్స్ ఇస్తే ఈ 3rd వన్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత దూత ద్వారా అక్కడ ఒక శిక్ష అమలు పరుస్తున్నప్పుడు ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు అమలు పరిచేటప్పటికే అనేక మంది చనిపోతూ ఉంటారు. అయితే వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే వాత్సల్యత చూపించి అక్కడితో ఆపేస్తాడు. వాస్తవానికి ఆ శిక్ష ఎన్ని రోజులు కొనసాగాలి? 3 రోజులు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఆపేస్తాడు. అంటే మనము తప్పిపోయిన ప్రతిసారి కూడాను దేవుని యొక్క కోపము, ఉగ్రత అత్యధికంగా వచ్చి మనలను ఏం చేస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం. అందరికీ తెలుసు. సో మనం తప్పు చేస్తున్న ప్రతిసారి మరణానికే పాత్రులం. అయితే ఈ పాపము చేసిన ప్రతిసారి మరణము మనకి సమీపంగా వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో వస్తున్నటువంటిది ఏంటంటే ఆ వాత్సల్యత. క్షమించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మరణాన్ని మళ్ళీ తొలగిస్తున్నాడు, మనలను క్షమిస్తున్నాడు. ఎంతమంది నేను ఏ రోజు ఏ పాపము చేయనని చెప్తారు? అంటే రోజుకి నేను ఒక పాపం కూడా చేయనని ఎంతమంది చెప్పగలరు? ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేదాకా లేదా మళ్ళీ తిరిగి ఉదయం లేచేదాకా ఒక డే 24 అవర్స్ అనుకుందాం. పోనీ 24 అవర్స్లో నేను ఒక్క పాపం కూడా చేయకుండా ఉంటాను, నాకు ఆ దేవుని వాత్సల్యత అవసరం లేదు అన్నవారు ఎవరైనా ఉంటారా? కష్టం. ఎన్ని రకాలుగా తప్పిపోతుంటామో మనం. మీకు విషయం తెలుసండి, మనము తప్పిపోయామన్నటువంటి సంగతి కూడా మనం గ్రహించము. అన్నిసార్లు తప్పిపోతుంటాం మనం. మాటల్లో, మన చూపుల్లో, మన చేతల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనల్లో, హృదయంలో ఎన్ని రకాలుగా అనమాట. కొన్ని సందర్భాలలో నేను తప్పు చేశానన్న సంగతి కూడా మనము గుర్తించలేకుండా పడిపోతుంటాము. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే రైట్, ఇక్కడ కూడా తప్పిపోయినా అని చెప్పి అదని బయటకు వస్తే మనకి. సో ఇలా మనము ప్రతిరోజు తప్పు చేయటం వలన దేవుని ఉగ్రతకు మనం పాత్రలం అవుతున్నాము కదా. ఒకవేళ దేవుడు తన ఉగ్రతను చూపించాలనుకున్నట్లయితే కనుక మనం ఎవ్వరము కూడా ఏమవుతాము? బ్రతికి ఉన్నాం. ఇప్పుడు చదవండి విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారు. రైట్, అర్థమైంది కదండి. ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు గనుకనే మనం ఏమవ్వట్లేదు అంటున్నాడు ఇక్కడ. నిర్మూలము కాకుండా ఉన్నాము అంటున్నాడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఆ దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మన డైలీ లైఫ్లో డే టు డే బేసిస్ మీద ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎంత కృప చూపిస్తున్నాడో ఆలోచన చేయండి ప్రియులారా. రక్షించి విడిచిపెట్టేసి నా పని అయిపోయిందిలే అని అనుకునేటటువంటి వాడు కాదు. ప్రాణం పెట్టాను వాళ్ళ కోసం, నేను ఎంతగానో ప్రేమించిన ప్రాణాన్ని పెట్టి రుజువుపరిచేశానని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు ప్రియులారా. అక్కడ కూడా శిష్యులతో అంటాడు, నేను వెళతాను, నేను వెళితేనే ఆదరణకర్త వస్తాడంటాడు. ఆయన వస్తే ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, సదాకాలం మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించారండి. ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి ప్రియులారా. ప్రాణం పెడితే విమోచన వచ్చేస్తుంది. అపవాది బంధకంలోంచి మనం బయటకు వచ్చేస్తాం, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా. కానీ మరి డైలీ నడిపించాలి కదా. మనలోనే ఆయన పరిశుద్ధాత్మను ఉంచి మనలను నడిపిస్తున్నాడు ప్రియులారా. మన అవసరతలక్కర్లు తీరుస్తున్నాడు, మనకి మంచి ఆలోచన చెప్తున్నాడు, ప్రతిరోజు కూడాను నడిపిస్తున్నాడు, మనలను కాచి కాపాడుతున్నాడు ప్రతిరోజు కూడాను. అదేవిధంగా మనకు తోడుగా ఉంటున్నాడు, మనతో సహవాసములో ఉంటున్నాడు ప్రియులారా. ఆయన మనలను ఆదరిస్తున్నాడు, అదేవిధంగా వాత్సల్యత చూపి నడిపిస్తున్నాడు. ఆయన పార్ట్ సంపూర్ణంగా ఉంది. ఆయన చేయవలసినవి అన్నీ కూడాను ఏ కొదవ లేదు, కొరత లేదు, పరిపూర్ణముగా 100% ఆయన నెరవేరుస్తున్నాడు. మరి మన బాధ్యత ఏంటనేది మనము నెరవేర్చాలి. ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి, ఆయన వద్ద విచారణ చేసే వారంగా ఉండాలి, ఆయన మీద ఆనుకునే వారంగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలి. అన్యోన్యమైన సహవాసం కావాలంటే మనం ఖచ్చితంగా వెలుగులోనే ఉండాలి, పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా ఇబ్బంది ఎరుకు వచ్చినప్పుడు ఆదరించే దేవుడు ఉన్నాడు కనుక ఆ సత్యాన్ని గ్రహించి కృంగిపోకుండా ఉండాలి. ఏమాత్రము మరి వాత్సల్యత చూపిస్తున్నాడు కదా అని చెప్పి మనం అలుసుగా తీసుకుని ఈ పాపములో కొనసాగుదామని చెప్పి అనుకోకుండా జాగ్రత్త పడాలి. అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మమ్మలను సంఘముగా నాయన నువ్వు ఏర్పరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన మా యొక్క వ్యక్తిగత జీవితములలో ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి నీ మహా ఉచితమైన కృప ద్వారా గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చి
అదేవిధంగా ప్రభువా విడువక నీ ఆత్మచేత నింపి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య, రక్షింపబడిన దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రభువా మా యొక్క ప్రతిదినము అనుదినము కూడాను మా దైనందిక జీవితంలో నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూనే వస్తున్నావు ప్రభువా. విడిచిపెట్టని దేవుడుగా మా జీవితాల్లో నువ్వు ఉన్నావు నాయన. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ పాత్ర నువ్వు పోషిస్తూ మమ్మల్ని ఎంతో బలంగా నడిపిస్తున్నావు. మరి మా వంతు కూడా మేము చేయటానికి మాకు సహాయం చేయండి. ఏం చేయాలో ఎలా ఉండాలో నాయన మాకు తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నాయన కేవలము ఈ యొక్క నాయన మరి ఇదిగో ప్రభువా క్రిస్మస్ సందర్భముగాను ఈ కాలములో నాయన మరి పండగ వచ్చిందని నాయన మేము ఏదైతే మా గృహాలు శుభ్రపరచుకుంటూ సంవత్సరానికి ఒక్క మారు చేయవలసిన పనులు చేస్తున్నామో ఆ రీతిగా నాయన మా విశ్వాస జీవితం ఆ రీతిగా ఉండకుండా, మా ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉండకుండా అనుదినము నీతో సహవాసంలో ఉండే కృపను దయచేయండి. అనుదినము నాయన మేము నిన్ను ఆరాధించి గణపరిచే కృపను సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతూ యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.